గంగాతరంగ రమణీయ జటాకలాపం గౌరీ నిరంతర విభూషిత వామభాగం నారాయణ ప్రియమనంగ మదాపహారం వారాణసీపురపతిం భజ విశ్వనాథం వాచామగోచరమనేక గుణస్వరూపం వాగీశ విష్ణు సురసేవిత పాదపీఠం వారాణసీపురపతిం భజ విశ్వనాథం భూతాధిపం భుజగభూషణభూషితాంగం వ్యాఘ్రాజినాంబరధరం జటిలం త్రినేత్రం పాశాంకుశాభయవరప్రదశూలపాణిం వారాణసీపురపతిం భజ విశ్వనాథం. సభా సరస్వతికి వందనాలు. పెద్దలందరికీ నమస్కారాలు, పిల్లలందరికీ శుభాశిస్సులు. ముఖ్య అతిథి ప్రముఖ కవి, తెలంగాణ సాహిత్య అకాడమీ తొలి అధ్యక్షులు శ్రీ నందిని సిద్ధారెడ్డి గారికి, గౌరవ అతిథి విశ్రాంత అటవీ శాఖ అధికారి శ్రీ అంబటి లింగ కృష్ణారెడ్డి గారికి, కాప్రా మల్కాజిగిరి కవుల వేదిక మూల స్తంభాలైనటువంటి మహనీయులు సినీ టీవీ సహస్రగేయ రచిత శ్రీ మౌనశ్రీ మల్లిక్ గారికి, కవి, దర్శకుడు, నిర్మాత, నంది అవార్డు గ్రహీత శ్రీ దీపక్ జ్ఞాతి గారికి, కవి సమ్మేళన ప్రవీణ మరియు అధ్యక్షులు కుసుమ ధర్మన్న కళాపీఠం డాక్టర్ రాధాకృష్ణ గారికి, ధరణి మహిళా శక్తి అధ్యక్షురాలు శ్రీమతి ధనమ్మారెడ్డి గారికి, కవి, హనుమకొండ వాస్తవ్యులు, సాంకేతిక సహకారాన్ని అందిస్తున్న శ్రీ బిటవరం శ్రీమన్నారాయణ గారికి, మరియు ఈ నేటి కవి సమ్మేళనంలో పాల్గొంటున్నటువంటి కవులు, కౌమిత్రులందరికీ స్వాగతం, సుస్వాగతం. ముందుగా అందరికీ అంతర్జాతీయ పితృదినోత్సవ శుభాకాంక్షలు. ఇది మన కాప్రా మల్కాజ్గిరి వేదిక 9వ సమావేశం. ఈ మల్కాజ్గిరి అంటే మల్లికార్జున స్వామి వారి పేరు మీద వచ్చినటువంటి పట్టణం కాబట్టి అది మల్లికాజ్గిరి అని వచ్చింది. అయితే కాప్రా అంటే ఇక్కడ అమరశిల్పి జక్కన చెక్కిన శిల్పం, శివుని శిల్పంలో దోషం ఉన్నదని రాయితో కొట్టినప్పుడు అక్కడ కప్ప వచ్చిందని చెప్పి ఆ గుడి కూడా ఇక్కడ దగ్గరలో ఉన్నది. అందుకని కప్ప ఉంది కాబట్టి కప్పరాయింది, అది కాప్రా గ్రామంగా ఇది అయిపోయింది. అందుకని మన వేదికకి మన చిహ్నం శివుని విగ్రహం పెట్టుకున్నాం. ఇది 8 సమావేశాలు చాలా విశేషంగా జరిగినాయి. చాలా కవులు ఉత్సాహంగా పాల్గొన్నారు, మహామహులైనటువంటి అతిథులు కూడా పాల్గొన్నారు. ఈరోజు అందులో ఆ పరంపరలో మన సిద్ధారెడ్డి గారు అంటే ఈ తెలంగాణ పాటల్లో మొట్టమొదట విప్లవ గీతం నాగేటి సాలల్లో మన తెలంగాణ అని చెప్పి పాట పాడారు. సినిమాలో కూడా నటించారు. ఆ పాట వచ్చింది. అటువంటి వారు అడిగిన వెంటనే ఒప్పుకొని రావడం చాలా సంతోషం. ఈ మన సమావేశాన్ని ప్రారంభించే ముందు మన ఆనవాతి ప్రకారం మన సినీ దర్శకుడు, నంది అవార్డు గ్రహీత దీపక్ జ్ఞాతి గారిని వాళ్ళ తొలి పలుకులతో ప్రారంభించవలసిగా కోరుతున్నాం. ఓవర్ టు దీపక్ జ్ఞాతి గారు. అంతర్జాల సమావేశ సభకు నమస్కారం. మన ఈ 9వ సమావేశానికి సభా మర్యాద పరంగా, ప్రోటోకాల్ పరంగా నేను ముందర మన సమావేశానికి అధ్యక్షత వహించే శ్రీ మౌనశ్రీ మల్లిక్ గారిని, వారి గురించి అందరికీ తెలుసు, ఇప్పుడే చెప్పారు రాజేంద్ర ప్రసాద్ గారు. 1000కి పైగా పాటలు రాశారు సినిమాలకి, టీవీ సీరియల్స్ కి. అది మాటలు కాదు. అది కాకుండా ఆయన మనకు ఆస్థాన అధ్యక్షుల్లాగా ప్రతి సమావేశం, మనకే కాకుండా చాలా సమావేశాలకు వారు అధ్యక్షత వహిస్తున్నారు. తరచూ వాళ్ళు రెగ్యులర్ గా సమావేశాలు, సభా వేదికను పంచుకుంటుంటారు. అలాంటి వ్యక్తులు మనకి ఈ రోజు మన సభ అధ్యక్షులు కావడం మనకు చాలా సంతోషకరం. సో వారిని నేను గౌరవపూర్వకంగా ఈ
ఈ అధ్యక్షుల పదవిని నిర్వర్తించవలసిందిగా వాళ్ళని కోరుతున్నాను. ఆ తర్వాత మన ముఖ్య అతిథులు నందిని సిద్ధారెడ్డి గారు, వారి గురించి ఎంత చెప్పినా తక్కువే. 2 రోజుల క్రితమే వారు 7 దశకాలు 70 ఏళ్ళు పూర్తి చేసుకున్న యువకురు వారు. వారు తెలియని వారంటూ ఎవరు ఉండరు. వారు ఫస్ట్ మన తెలంగాణ ఏర్పడిన తర్వాత తెలుగు భాషను నిలుపుకోవడానికి, కాపాడుకోవడానికి, అభివృద్ధి చేయడానికి ఒక అకాడమీని ఏర్పరిచినప్పుడు ఎవరా అని ప్రభుత్వము ఇంకా సెకండ్ థాట్ లేకుండా వారికి ఆ బాధ్యతను అప్పగించారు. పరిశీలన తర్వాత ప్రచురణ అలాగే ప్రచారం నిమిత్తమై ఏర్పడ్డ అకాడమీకి వారు తొలి అధ్యక్షులుగా ఎన్నుకోవడం అందరికీ, తెలంగాణ ప్రజలందరికీ చాలా సంతోషం ఇచ్చింది. గవర్నమెంట్ చేసిందంటే ప్రజలందరూ వారిని ఒప్పుకున్నట్టు లెక్క. ఆయన ఆ విధంగా వారు తెలుగు భాషకు సేవ చేశారు, తెలంగాణ తెలుగు భాషకు. అదే నేను చాలా సమావేశాల్లో వారు చూశాను. సిద్ధారెడ్డి గారు పూజ్యులు, గౌరవనీయులు, మాకంటే పెద్దవారు. వాళ్ళు ప్రతి వేదికలో కూడా చాలా ముక్కుసూటిగా మాట్లాడే వ్యక్తిత్వం కల మనిషి. అందుకే ఆయన నాకు చాలా నచ్చుతారు. వేదిక మీద వేదిక పంచుకున్నప్పుడు తన అధ్యక్షత వహించని లేదా ఇంకా ముఖ్య అతిథిగా ఉన్నా కూడా ఎవరైనా అవాస్తవాలు కానీ లేకపోతే ఇంకే విధంగానైనా మాట్లాడితే ముక్కుసూటిగా వారిని ఒక సరిద్దడమో లేకపోతే మందలించడం చేస్తుంటారు. అది నాకు చాలా నచ్చింది. అలాంటి పెద్ద వ్యక్తులు అలాంటి సమయము లేకున్నా ఎన్నో కార్యక్రమాల్లో బిజీగా ఉన్నా కానీ ఈ రోజు మన సమావేశానికి వాళ్ళు మనతో పాటు ఉండి వాళ్ళ మాటలు మనం విని ఎంతో కొంత నేర్చుకునే అవకాశాన్ని మనం కల్పించినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్య అతిథిగా ఈ సమావేశానికి పాల్గొవాలని నేను వారిని ఆహ్వానిస్తున్నాను. ఆ తర్వాత మనకు సుపరిచితులు, మనకు ఎప్పుడు వెన్నంటుగా ఉండేవారు కృష్ణారెడ్డి గారు. వారు రిటైర్డ్ ఆర్టీబీ ఆఫీసర్ గారు. కళా సేవ చేయాలని, కళా పోషణతో ఆయన తెలుగు భాష సేవ చేస్తున్నారు. ఎవరైనా సాంస్కృతిక కార్యక్రమాలు, సాహిత్య కార్యక్రమాలు చేయాలనుకునే కలిస్తే వారి ముందుండి వాళ్ళతో అడుగులు వేయించి వాళ్ళకు ఆ భాషా సేవ, తర్వాత అలాగే సాహితీ సేవ, సాంస్కృతిక సేవ చేయిస్తుంటారు. వాళ్ళు ఉంటే ఒక 6 ప్రోగ్రామ్స్ కావాల్సింది 10 ప్రోగ్రామ్స్ వరకు అలా రోజుకు వెళ్తూ ఉంటుంది. సో వారికి మన సమూహం తరఫున, కాప్రా మల్కాజీ కవుల వేదిక తరఫున వారికి సుస్వాగతం. ఇకపోతే మన ఆస్థాన కవి సమ్మేళన ప్రవీణ బిరుదాంకితులు శ్రీమతి రాధాకుసుమ గారికి వారి గురించి ఎంత చెప్పినా తక్కువే. వారు దాదాపు ఈ జంట నగరాల్లోనే కాకుండా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో ఉన్న కవులందరికీ తను పరిచయమే. తన చిరునవ్వు అలా నవ్వితే చాలు అందరు ఆత్మీయులైపోతారు తనకి. తను ఆ నవ్వుతూనే అందరినీ ఒక సమానంగా చూస్తూ, అలాగే ఒక కవిత నిర్వహించినప్పుడు ఎవరన్నా కొద్ది ట్రాక్ తప్పినా కానీ, దారి తప్పినా కానీ వాళ్ళని ఒక హెడ్ మాస్టర్ లాగా వాళ్ళు బెత్త పట్టుకొని ఇలా వాయించకున్నా కానీ నోటి మాటలతో వాళ్ళని కంట్రోల్ చేసే కెపాసిటీ తనకు ఉంది. కనుకనే వారికి కవి సమ్మేళన ప్రవీణ అనే అవార్డు దక్కింది. అలాగే మన అందరూ మహానుభావులే, అందరూ పెద్ద వాళ్ళే, అందరూ ఎంతో అంత నైపుణ్యం ఉండి ఆ కవి సమ్మేళనంలో ముందుకు సాగుతున్న వాళ్ళందరి పేరున నేను స్వాగతం పలుకుతున్నాను. సో నా ఈ అవకాశం ఇచ్చినందుకు గాను రాజేంద్ర ప్రసాద్ గారికి కృతజ్ఞత తెలియజేస్తూ, ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే ఈ సమావేశం బాగా జరగాలని కోరుకుంటూ నేను ఇంతటితో ముగిస్తున్నాను. ఓటు రాజేంద్ర ప్రసాద్ గారు లేదా మన అధ్యక్షులు మోహనశ్రీ మల్లిక్ గారికి హ్యాండ్ ఓవర్ చేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలండి. నా పేరు దీపక్ జ్ఞాతి, నేను సీనియర్ దర్శకుడిని. థ్యాంక్ యూ దీపక్ జ్ఞాతి అన్న. సో కాప్రా మల్కాజ్గిరి కవుల వేదిక 9వ సమావేశం పితృదినోత్సవాన్ని పురస్కరించుకొని విశిష్టమైనటువంటి కార్యక్రమాన్ని మనం నిర్వహించుకుంటున్నాం. ఈ విశిష్టమైనటువంటి కార్యక్రమానికి సర్వోన్నతమైనటువంటి కవి మరి కావాలని మనం అనుకున్నాము. 9వ సమావేశం అంటే దాదాపుగా 9 నెలల్లో 9 సమావేశాలు జరగడం అనేది చాలా అభినందనీయమైనటువంటి విషయం. సో ఈ కార్యక్రమానికి మరి ఇంత విశిష్టమైనటువంటి కార్యక్రమానికి మరి అంతే విశిష్టమైనటువంటి వ్యక్తి కావాలని మనం అనుకున్నప్పుడు మన కమిటీ నిర్ణయం తీసుకున్న ఒకే ఒక వ్యక్తి డాక్టర్ నందిని సిద్ధారెడ్డి గారు. నందిని సిద్ధారెడ్డి గారు తెలుగునాట అద్భుతమైనటువంటి అగ్రేసర కవుల్లో చాలా ముందు వరుసలో నిలబడేటువంటి స్థాయి ఉన్నటువంటి వ్యక్తి, గొప్ప కవి.
ఏ కవితో పోల్చలేని ఉత్తమ శ్రేణి వ్యక్తిత్వం. ఆ, అంటే కవిత్వము, ప్రతిభ, సంస్కారాలు, అంటే ఒక కవి ఇలా ఉండాలి అనడానికి ఒక నిబద్ధత. అంటే కవి ఎప్పుడు కూడా పీడిత పక్షపాతి అయి ఉండాలి, ప్రజల కోసం ఉండాలి, చాలా త్యాగాలు చేయాల్సి ఉంటుంది. పదవులు చేయడమే కాదు, చాలా త్యాగాలు కూడా చేయాల్సి ఉంటుంది. అలాంటి గొప్ప వ్యక్తిత్వం గల ఒక దార్శనికుడిగా మనకు నందిని సుధారెడ్డి గారు కనిపిస్తారు. నా మౌనం మూగది కాదు, గోడకు వేలాడేసిన డప్పు కూడా మౌనంగానే ఉంటుందనేటువంటి ఒక గొప్ప జీవిత సందేశాన్ని ఇచ్చినటువంటి మాననీయమైనటువంటి వ్యక్తి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రావడం అనేది కాప్రా మల్కాజ్గిరి కవుల వేదిక చేసుకున్నటువంటి గొప్ప అదృష్టం, సౌభాగ్యంగా నేను భావిస్తున్నాను. వారు ఎంత గొప్ప కవి అంటే భూమి స్వప్నం దగ్గర నుంచి సంభాషణ, దివిటి, ప్రాణహిత, ఒక బాధ కాదు, నది పుట్టుబడి, ఇక్కడి చెట్ల గాలి దగ్గర నుంచి మొదలు పెడితే అనిమేష దగ్గర వరకు కూడా వారి ప్రతి కవితా సంపుటి ఒక అద్భుతమైనటువంటి స్థాయిని అభివ్యక్తం చేసినటువంటి కవిత్వం గల కవితా సంపుటాలు వెలయించి తెలుగునాట అద్భుతమైనటువంటి కవిగా గుర్తింపు పొందినటువంటి గొప్ప కవి మనకు ఇక్కడికి రావడం అనేది, ఇంత చిన్న వేదికకు వారు ఎంతో సమయాన్ని కేటాయించి రావడం అనేది ఈ కార్యక్రమానికి సభాధ్యక్షత వహించడమే కాదు, వారి నేను చిన్నప్పటి నుంచి కూడా వారికి అభిమానిని. వారి కవిత్వం చదివి అసలు కవిత్వం అంటే ఇట్లా రాస్తారా చాలా, నేను వారిని మొట్టమొదట నేను ఒక పత్రికలో రంజనీ కుందుర్తి పుస్తకం వేసినప్పుడు ఆ పుస్తకంలో ఒక బాధ కాదనేటువంటి ఒక కవిత చదివిన నేను. అది అప్పటి నుంచి వారి కవిత్వం మొత్తం చదవాలనేటువంటి అభిలాషతో వారి చాలా మట్టుకు వారి కవిత్వాన్ని నేను చదివాను. ఆ దార్శనికమైనటువంటి కవి రావడం అనేది వ్యక్తిగతంగా మనందరం కూడా, ఇందులో ఉన్న ప్రతి ఒక్కరు కూడా చేసుకున్నటువంటి గొప్ప అదృష్టం. వారితో సమయాన్ని పంచుకునేటువంటి అదృష్టం మనందరికీ వాళ్ళ కలిగింది. వారికి నేను సాదర స్వాగతం పలుకుతున్నాను ముఖ్య అతిథిగా. అలాగే ఒక కార్యక్రమం చేయాలంటే ఎంతో చాలా కష్టంతో కూడుకున్నటువంటి పని. ఈ 9 సమావేశాల్లో దాదాపు 7-8 సమావేశాలకు కూడా హృదయపూర్వక ఆర్థిక సౌజన్యాన్ని పంచేటువంటి మా అంబట్లింగ కృష్ణారెడ్డి గారు, రిటైర్డ్ అటవీ శాఖ అధికారి, వారు ఇక్కడ ఉండడం కూడా నాకు చాలా ఆనందాన్ని కలిగించింది. వారు చాలా పెద్ద సౌజన్యమూర్తి, మంచి వ్యక్తి కూడా. సో అలాగే ఈ కార్యక్రమంలో అద్భుతమైనటువంటి ముఖ్యమైనటువంటి ఘట్టం ఏంటంటే కవి సమ్మేళనం. పితృదినోత్సవం సందర్భంగా కవి సమ్మేళనం. మరి మనం అంటే మదర్స్ డే ఏదైతే ఉందో అది చాలా వరల్డ్ వైడ్ గా చాలా అద్భుతంగా జరుగుతుంది. ఎందుకో నాన్న పాత్ర అమ్మ కంటే ఏం తీసిపోంది. చాలా అద్భుతమైనటువంటి పాత్ర అది. అసలు అమ్మ ప్రేమ గాని, అమ్మ పట్ల మనం చూపించేటువంటి ప్రేమ గాని, అమ్మ మన పట్ల చూపించేటువంటి ప్రేమ మనకు బోధపడుతూ ఉంటుంది. కానీ నాన్న ఒక కుంభనమైనటువంటి సహనశీలి, ప్రేమతత్వంతో నిలువెల్లా ఒక ప్రేమ ప్రవాహంగా మారేటువంటి వ్యక్తి నాన్న. నాన్న త్యాగాన్ని ఎంత రాసినా కూడా అది చాలా తక్కువ. ఎందుకో దురదృష్టవశాత్తు మరి అది ఏంటో తెలియదు కానీ తల్లికి వచ్చినటువంటి ఆ పాత్రకు వచ్చినటువంటి కీర్తిలో ఒక్క అనువంత కూడా తండ్రి పాత్రకు రాలేదు. ఎందుకు రావట్లేదు అనేది, ఇద్దరు సమానమే, ఎందుకు రావట్లేదు అనేది ఇప్పుడు గత 20 సంవత్సరాలుగా ఆయన కవితా సంపుటి వచ్చినప్పటి నుంచి కూడా, ఆ సంకలనం వచ్చినప్పటి నుంచి కూడా కొద్ది కొద్దిగా నాన్న యొక్క ఆ పాత్రకు విలువనివ్వడం, నాన్న యొక్క త్యాగానికి కొంచెం కవులు ముందుకొచ్చి గొంతెత్తి నాన్న త్యాగాన్ని పాడడం, గానం చేయడం కూడా చాలా అద్భుతమైనటువంటి విషయంగా నేను భావిస్తున్నాను. సో ఈ విశిష్టమైనటువంటి కవి సమ్మేళనానికి నిర్వహించడానికి కవి సమ్మేళన ప్రవీణ రాధాకృష్ణ గారికి, విద్యాధికులు, తర్వాత ఉత్తమ ఉపాధ్యాయుని, వారు అందరితో కుసుమధర్మన్న కళాపీఠం స్థాపించి కవులను, కళాకారులను హితోధికంగా సత్కరించేటువంటి గొప్ప సంస్కారవంతమైనటువంటి వ్యక్తి. వారు కూడా ఈ కార్యక్రమానికి రావడం నేను చాలా ఆనందపడుతున్నాను. తర్వాత వందన సమర్పణ చేయడానికి ధరణి మహిళా శక్తి వ్యవస్థాపక అధ్యక్షురాలు ధనమ్మ గారు కూడా ఈ కార్యక్రమానికి వచ్చారు.
అలాగే సాంకేతిక సహకారం అందించే ఈ కార్యక్రమం నిర్వహించాలంటే చాలా కొన్ని 2-3 గంటల పాటు నిర్విఘ్నంగా కొనసాగాలంటే మనకు సాంకేతిక సహకారం చాలా చాలా అవసరం. వారు లేని ఇప్పుడు మనం ఇక్కడ ఇంతమంది మనం ఇట్లా కలుసుకునే వాళ్ళు కూడా కాదు. సో వారు ఇంత సమయాన్ని కేటాయించి శ్రీమన్నారాయణ గారు వారు కూడా ఈ కార్యక్రమాన్ని తిలకిస్తూ వారి ఆదేశాల మట్టుకు ఈ కార్యక్రమం నడుస్తుంది. వారికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ కార్యక్రమానికి కర్త కర్మ క్రియ అయినటువంటి ముల్లపల్లి రాజేంద్ర ప్రసాద్ గారు, వారు నిరంతరం ఏదో చేయాలన్నటువంటి తపన, ఆ తపన నిజంగా అది ఎందుకు సార్ మొన్ననే మనం కార్యక్రమం చేశాం కదా, ఎందుకు మళ్ళీ కార్యక్రమాలు చేయడము, నిదానంగా చేద్దామంటే లేదు పితృదినోత్సవం చాలా గొప్ప సందర్భం, అది చేయాల్సిందే మనం అని పట్టుబట్టి కూడా కార్యక్రమాన్ని తలపెట్టి అన్ని చాలా అసలు ఏ కార్యక్రమం అదే మనం అందరం కూడా ఫిజికల్ గా కూడా జరిగినప్పుడు కూడా మీ కార్యక్రమాలు జరిగినప్పుడు కూడా చాలా శ్రద్ధగా ప్రతి కార్యక్రమాన్ని చాలా శ్రద్ధగా భక్తితో చేస్తారు. వారికి నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే నంది అవార్డు గ్రహీత, తర్వాత టీవీ సీరియల్స్ దర్శకుడు, సినిమా దర్శకుడు, నటుడు, చాలా మంచి వ్యక్తి. అంటే ఒక మనిషిని పరిపూర్ణంగా మనం చూసినప్పుడు ప్రతిభతో పాటు ఉత్తమ శ్రేణి సంస్కారం గల వ్యక్తి. ఆయన చిన్నపిల్లల్లాగా ఒక కార్యక్రమం నిర్వహించాలంటే అన్ని పనులు, ఫోటోలు తీస్తారు, కూర్చుంటారు, అతిథులను స్వాగతం పలుకుతారు, అన్ని రకాలుగా వారు సహకరిస్తారు. ఈ కాపురా మల్కాజ్గిరి కవుల వేదికలో ఉన్నటువంటి గొప్ప సంస్కారం ఏంటంటే, నేను ఈ హోదాలో ఉన్నాను, నేను ఇదే ఎవరు ఉండరు. అట్లా పెద్ద స్థాయి వ్యక్తులు కూడా చిన్నపిల్లలాగా మారి ఒక కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి వాళ్ళు మనసా వాచా కర్మణ పనిచేస్తారు. అది నేను 9 సమావేశాల్లో నేను పాల్గొన్నాను. 9 సమావేశాల్లో కూడా నేను గమనించినటువంటి ఏ సంస్థలో లేని ఒక గొప్ప సంస్కారాలు కాపురా మల్కాజ్గిరి కవుల వేదికలో ఉన్నాయి. సో ఇది ఓవరాల్ గా నేను కాపురా మల్కాజ్గిరి కవుల వేదికలో ఒక సభ్యునైనందుకు నేను చాలా సంతోషపడుతున్నాను, గర్వపడుతున్నాను. ఇంకా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చారు వారి ప్రసంగం నాకు తెలుగునాట గొప్ప ప్రసంగకర్తలలో నాకు బాగా నచ్చినటువంటి ప్రసంగకర్త డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు, శివారెడ్డి గారు. ఆ కోవలో శివారెడ్డి గారి శిష్య పరంపరలో శివారెడ్డి గారి తర్వాత తరంలో అద్భుతమైన వాక్శుద్ధి, కవిత్వం మీద మాట్లాడినా, సమాజం గురించి మాట్లాడినా, లేదా సాహిత్యం గురించి మాట్లాడినా, 100 ఏళ్ల వచన కవిత్వాన్ని, వయసున్న వచన కవిత్వం గురించి అనర్గళంగా మాట్లాడగల గొప్ప అధ్యయనశీలి. నిజంగా నాకు అనిపిస్తూ ఉంటుంది, నందిని సిద్ధారెడ్డి గారి జీవితాన్ని, సాహిత్యాన్ని ఒకసారి మనం సమీక్షించుకుంటే వారి జీవితాన్ని కానీ వారి సాహిత్యాన్ని కానీ ఏ అవార్డుతో కొలవలేనంత సమున్నతమైనటువంటి ప్రతిభావంతులు వారికి చాలా పెద్ద అవార్డులు వచ్చాయి, పెద్ద పదవులు చేర్చారు. అంటే పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం విశిష్ట పురస్కారం కూడా వచ్చింది. ఇంకా చాలా పురస్కారాలతో వారిని గౌరవించుకునేటువంటి వారికి ఏదైనా మంచి పురస్కారం కానీ వస్తే అది ఉన్నటువంటి అదృష్టం. నిజంగా అంత మాననీయమైనటువంటి కవి. వారి ప్రసంగం వినాలని, తండ్రి గురించి వారు ఏం చెప్తారు, కవిత్వం గురించి వారు ఏం చెప్తారు, మనకి ఎలాంటి ఆశీస్సులు అందజేస్తారు, అది నేను వినడానికి, నేను సభాధ్యక్షునిగా కాకుండా ఒక అభిమానిగా నేను వారి ప్రసంగం వినడానికి నేను ఈ కార్యక్రమానికి వచ్చాను. సో వారిని సాధన పూర్వకంగా వేదిక మీదకు ఆహ్వానించి వారిని ఈ సభను ఉద్దేశించి సందేశం ఇవ్వాల్సిందిగా నందిని సిద్ధారెడ్డి గారిని నేను మనసా వాచా కర్మణ ప్రేమగా, అత్యంత ప్రేమగా వేడుకుంటున్నాను. సో ఓవర్ టు నందిని సిద్ధారెడ్డి సార్. నమస్కారం, సభకు నమస్కారం. ఇవాళ ఈ సభలో ఉన్న అందరికీ ప్రపంచ పితృదినోత్సవ సందర్భంగా ప్రత్యేకమైనటువంటి శుభాకాంక్షలు అందజేస్తున్నాను. పితృదినోత్సవ సాహిత్య కవి సమ్మేళన కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి మౌనశ్రీ మల్లిక్ గారికి ప్రత్యేకంగా నమస్కారం చేస్తున్నాను.
వారు అందరికీ మీ కాపురా మల్కాజ్గిరి జిల్లా కవుల వేదికకు అందరికీ కూడా కవులందరికీ కూడా చిరపరిచితులు. ఇక్కడే కాదు మొత్తం సాహిత్య లోకంలో కవి లోకంలో చిరపరిచితులు. అనేక పాటలు రాశారు, అట్లాగే కవితలు రాశారు. పాటలు రాయడం ఒకే ఎత్తు అయితే సమానంగా కవిత్వం కూడా రాసి కవులందరి చేత వచన కవిత్వం కవులందరి చేత కూడా పొందినటువంటి వ్యక్తి. అన్నిటికంటే ముఖ్యం సహృదయుడు. ఆ గురించి చాలా ఎక్కువ చెప్పారేమో. సరే, ఇవన్నీ సాహిత్య సభలలో మామూలే. ఆయన గురించి నేను చెప్పడం, నా గురించి తాను చెప్పడం, లేదా నా గురించి వీరు చెప్పడం, దీపక్ జ్ఞాతి గురించి చెప్పడం, అట్లా ఇవన్నీ సహజంగానే ఉంటాయి. కానీ ఒక ఉత్తమమైనటువంటి సంస్కారంతో హృదయంతో ప్రవర్తించేటటువంటి వ్యక్తి మౌనశ్రీ మల్లిక. సాధారణంగా ఇప్పుడు అన్నమాట ఆయనకు కూడా వర్తిస్తాయి. దాదాపు 2000-3000 పాటలు రాసిన వ్యక్తి వచ్చి ఒక సభకు అధ్యక్షత వహించడం అనేది కష్టమే. తన బిజీ షెడ్యూల్, ఆయన కాలాన్ని డబ్బుతో కూడా కొలవాల్సి ఉంటుంది. అవి పక్కన పెట్టి ఇక్కడ వచ్చి కూర్చోవడం అనేది ప్రత్యేకమైనటువంటి కవిత్వాభిమానానికి నిదర్శనం అని నేను భావిస్తున్నాను. మౌనశ్రీ మల్లిక్కి హృదయపూర్వకమైనటువంటి నమస్కారం. అట్లాగే నేను ఈ సభలో పాల్గొనడం, ఇది 9వ సభ. 9వ సభలో అయినా కూడా నేను మొదటి సభలో పాల్గొంటున్నట్టు లెక్క. మొదటి సభ నాకిది. ఈ సభకు రమ్మని ఆహ్వానించి ఈ కార్యక్రమం రూపకల్పన చేసినటువంటి కాప్రా మల్కాజ్గిరి జిల్లా కవుల వేదికకు మూల స్తంభమైనటువంటి గుండ్లపల్లి రాజేంద్ర ప్రసాద్ గారికి హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలుపుతున్నాను. ఎందుకంటే నాకు రాజేంద్ర ప్రసాద్ గారిని చూసి ఉండవచ్చు, కానీ ఈ మాట్లాడుకోవడం మాత్రం ఇప్పుడే ప్రత్యేకంగా, అందుకని వారికి ప్రత్యేకంగా నేను అభినందనలు తెలియజేస్తున్నాను. ఇట్లాంటి ఒక కార్యక్రమాన్ని రూపొందించడం అనేటువంటిది ఎక్కువ శ్రద్ధ ఉంటే తప్ప సాధ్యం కాదు. అట్లాంటి శ్రద్ధను భారాన్ని రెండింటిని కూడా మోస్తున్నందుకు వారికి హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తున్నాను. అట్లాగే నా గురించి మరికొన్ని మంచి మాటలు చెప్పినటువంటి దీపక్ జ్ఞాతిగా, సుప్రసిద్ధ సినీ దర్శకులు, టీవీ సీరియల్ దర్శకులు, రచయిత, కవి, చాలా కళలు ఉన్నాయి, నంది పురస్కార గ్రహీత దీపక్ జ్ఞాతి గారికి ప్రత్యేకంగా. ఎందుకంటే నేను చాలాసార్లు ఉపన్యాసాలు నిర్మోహమాటంగా మాట్లాడితే చాలా మందికి నాకు ముద్ర వేశారు కోపిష్టి అని. ఆ కోపిష్టి అనే దాన్ని కూడా ఇష్టపడే ఇంకొక మిత్రుడు, హృదయం ఉన్న మిత్రుడు ఉంటాడు అంటే మరి దీపక్ జ్ఞాతి ఉన్నాడు అన్నమాట. వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. అట్లాగే రాధాకృష్ణ గారు చాలా సభల్లో, చాలా కవి సమ్మేళనాల్లో వారు కూడా పాల్గొనడం జరిగింది. ఎక్కడ కవిత్వం నడుస్తున్నదన్నా కూడా రాధాకృష్ణ గారు వచ్చేసి వారి సహృదయాన్ని, కవి హృదయాన్ని పంచుతూ ఉంటారు. వారికి ప్రత్యేకంగా నమస్కారాలు తెలియజేస్తున్నాను. అట్లానే లింగ కృష్ణారెడ్డి గారు మరి దీనికి సంబంధించినటువంటి కొన్ని బాధ్యతలు చూస్తున్నారు కనుక లింగ కృష్ణారెడ్డి గారికి కూడా ప్రత్యేకంగా నమస్కారాలు తెలుపుతున్నాను. అట్లాగే శ్రీమన్నారాయణ గారు సాంకేతిక సహకారం నిర్వహిస్తున్నారు కనుక వారికి కూడా నేను ప్రత్యేకంగా నమస్కారాలు తెలుపుతున్నాను. ఇంకా ఇందులో పాల్గొంటున్నటువంటి కవులకు, దీని వెనక ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి కార్యకర్తలకు, అట్లాగే సాహితీ మిత్రులకు అందరికీ పేరు పేరు నేను అందరి పేరు చెప్పలేను, చెప్పడం వల్ల సమయం కూడా ఎక్కువ కనుక మీ అందరికీ ప్రత్యేకంగా నమస్కారాలు తెలియజేస్తున్నాను. మరొకసారి పితృదినోత్సవ శుభాకాంక్షలు కూడా అందజేస్తున్నాను. ఇక సాధారణంగానే మనకు ఈ అమ్మను, నాన్నను ప్రతి సభలో లేదా ప్రతి సంవత్సరం పోలిక తెచ్చి పోల్చి చూడడం అనేది జరుగుతూ ఉన్నది. నానెందుకో వెనుకబడిపోయాడు అని తనకెళ్ళబరని నోట చాలా ప్రాచుర్యమైనటువంటి ఒక కవిత ప్రాచుర్యంలోకి వచ్చింది. అది తాను రాయలేదని ఇంకొక మిత్రుడు, ఇంకొక సినీ దర్శకుడు రాశాడు అని చెప్పి ఆయన చెప్పాడు. ఆయన పేరు ప్రకాష్ అనుకుంటాను. ఆయన ప్రకాష్ రాసినందుకు, ప్రకాష్ని పరిచయం చేసినందుకు భరణిని కూడా గుర్తు చేసుకుంటూ వెనకబడ్డాడు అనే మాట అప్పుడు కూడా బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. ఇప్పుడు మౌనశ్రీ కూడా చాలా స్పష్టంగానే చెప్పాడు, ఎందుకు అమ్మతో పోల్చినప్పుడు వెనకబడి ఉన్నాడు, లేదా అమ్మకు వచ్చినటువంటి ప్రాధాన్యత రావడం లేదు అని చెప్పి.
ఈ మాటలు అన్నప్పుడు నిజంగానేనా అని అనిపించే అవకాశం కూడా ఉంది. మనందరం నాన్నల ప్రేమికులమే, మనందరం అమ్మల ప్రేమికులమే. అమ్మని ఎంత గౌరవించామో ప్రేమించామో అంత సమానంగా నాన్నల్ని కూడా ప్రేమించిన వాళ్ళమే. అయినా నాన్నకు గౌరవం దక్కలేదు అని అనుకునేటటువంటి ఒక భావనలో కూడా తరచుగా ఉంటుంటాం. నేనేమనుకుంటున్నానంటే నాన్నలకు దక్కని మాట నిజమే కావచ్చు, కానీ నాన్నకి ముందు కూడా దక్కదేమో అని నేను అనుకుంటున్నాను. ఎందుకు ఆ మాట అంటున్నానంటే అమ్మ ప్రేమ అది ఇంకొక దాంట్లో ఏ రకమైనటువంటి అరమరికలు లేనటువంటి ప్రేమ. నాన్న ప్రేమ అది కత్తి మీది సాపు. నాన్నకు ఎక్కడ బ్యారియర్స్ లేవు, హద్దులు లేవు. సారీ, అమ్మ ప్రేమకు హద్దులు లేవు. అమ్మ ప్రేమను ఆకాశంతో పోల్చొచ్చు, భూమితో పోల్చొచ్చు, ఎక్కడ దేంతో అయినా పోల్చొచ్చు. దానికి ఎక్కడ మేరలు లేవు. మేరలు లేని ప్రేమ, హద్దులు లేని ప్రేమ ఎక్కడన్నా ఉన్నదంటే అమ్మ దగ్గర ఉంది. కానీ నాన్నకు మేరలు లేకపోతే కొడుకు ప్రమాదంలో పడతాడు. కాబట్టి నాన్న తన ప్రేమను ఒక మేరకే చూపెట్టాలి, నేరలు పెట్టుకునే చూపెట్టాలి. నేరలు దాటి చూపెడితే పుత్రుడు కుపుత్రుడుగా, సుపుత్రుడు కుపుత్రుడుగా మారేటటువంటి ప్రమాదం ఉంటుంది. కాబట్టి సుపుత్రుడా కుపుత్రుడా అన్నప్పుడు ప్రతి నాన్న ఏం కోరుకుంటాడు అంటే ఖచ్చితంగా సుపుత్రుడినే కోరుకుంటాడు. కుపుత్రుడు కావాలని ఎవరు కోరుకోరు. కనుక సుపుత్రుడు కావాలంటే తన పాత్ర చాలా జాగ్రత్తగా నిర్వహించవలసి ఉంటుంది. అందుకే నా అభిప్రాయంలో అయితే కత్తి మీది సాగు. చిన్నప్పుడు చాలా ఇష్టం, కొంచెం పెరుగుతూ ఉంటే మనకు రెక్కలు వస్తుంటే స్వేచ్ఛ మొలుస్తుంటే నాన్న మీదనే ఎక్కువ కోపం. ఆ తర్వాత మనం నాన్నలమైనాక తిరిగి నాన్న మీద ఎక్కువ ప్రేమ కలుగుతుంది. మధ్యలో ఒక 20 సంవత్సరాలు 15 సంవత్సరాలు నాన్నల మీద కోపం. ఎంత కోపం అంటే మీకు చలం అందరికి తెలుసు. చలం ఏమన్నాడంటే నాన్న అనేవాడు భూమి మీద లేకపోతే ఈ ప్రపంచం చాలా అందమైందని నా భావన అన్నాడు. నాన్న అనేవాడు భూమి మీద లేకపోతే అన్నాడు. భూమి మీద లేకపోతే జలం కూడా పుట్టడని నేను అనుకుంటున్నాను. జలం కూడా అవతరించి ఉండేవాడు కాదు నాన్న లేకపోతే. కానీ జలం తీవ్రవాది, కొంచెం భావోద్వేగం ఎక్కువ. కనుక ఆయన ఏం చెప్పాడు అంటే నాన్న అనేవాడు కనుక భూమి మీద లేకపోతే ఈ ప్రపంచం చాలా అందమైంది, సుందరమైంది అన్నాడు. ఎందుకు అన్నాడు అంటే నాన్న ఆయన విపరీతంగా ఆయన స్వేచ్ఛగా ఎదుగుతున్నప్పుడు ఆ స్వేచ్ఛకుండే రెక్కల్ని కత్తిరించే మొట్టమొదటి పురుషుడు, చిట్ట చివరి పురుషుడు ఎవరు అంటే నాన్న. కాబట్టి మనకు రెక్కలు వచ్చేటప్పుడు రెక్కలు కత్తిరించేది ఎవరంటే నాన్నని. మరి రెక్కలు నిజంగానే కత్తిరిస్తున్నాడంటే మనకు రెక్కలు తొరిగినటువంటి వాడే నాన్న, ఎగరమని చెప్పేవాడే నాన్న. ఒక హిందీ కవి అన్నాడు, గాలికి వేళ్ళిచ్చేది నానే, వేర్లు వేర్లు మొలిచేది నానే, చేతులకు రెక్కలిచ్చేది నానే, నడుమ ఉన్న ప్రపంచమంతా నాది, నా స్వేచ్ఛతో నేను ఎగురుతాను అని చెప్పుకున్నాడు. అలాంటి స్వేచ్ఛ ఇచ్చినటువంటి నానే నీ స్వేచ్ఛ ఎక్కువైతే, విశృంఖలమైతే నీ రెక్కల స్వేచ్ఛను కంట్రోల్లో అదుపులో పెట్టేటటువంటి ప్రయత్నం కూడా నానే చేస్తాడు. కనుక తన చేతిలో రెక్కలిచ్చే స్వేచ్ఛ ఉంది, రెక్కలు కత్తిరించే కత్తెర కూడా ఉంది. ఇది అందరి నాన్నల్లో ఉన్నదే. అందుకే మన అందరికీ దాదాపు 15 నుంచి 30 సంవత్సరాల మధ్యన 15 నుంచి 30 సంవత్సరాల మధ్యన నాకు తెలిసినంత వరకు నాన్నల మీద కోపం రాని వ్యక్తులు ఉండరు. నాకు కూడా కోపం వచ్చింది, కానీ ఇప్పటికీ నా హీరో నాన్ననే. నేను ఇవాళ ఇట్లా ఉన్నానంటే, నేను కవిగా ఉన్నానంటే, నేను మనిషిగా ఉన్నానంటే, నేను సామాజిక ఇవాళ మౌనశ్రీ చేత 4 అభినందన ప్రశంసపూర్వక వాక్యాలు లేదా దీపజ్ఞాతి చేత ప్రశంసపూర్వక వాక్యాలు పొందానంటే నా వెనక ఉన్నది నాన్నని. చాలా మంది అంటుంటారు పురుషుడి విజయం వెనుక స్త్రీ ఉంటుంది అని. నేను అంటాను, లేదా ఇంకా కొందరు ఎవరైనా అని ఉండవచ్చు, ఖచ్చితంగా ఒక పుత్రుడి విజయం వెనుక తప్పనిసరిగా తండ్రి ఉంటాడు అని చెప్పి నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను. మనం ఇవాళ గొప్పగా ఉన్నామంటే మౌనశ్రీ కావచ్చు, జ్ఞాతి కావచ్చు, లేదా రాజేంద్ర ప్రసాద్ కావచ్చు, లేదా శ్రీమన్నారాయణ కావచ్చు, లేదా రాధాకృష్ణ గారు కూడా కావచ్చు.
ఖచ్చితంగా మన వెనక, కూతురు వెనకైనా కొడుకు వెనకైనా, మన లక్ష్య సాధన, మన హిమాలయ శిఖరాలు మనం అధిరోహించామంటే, మన శిఖరాలు మనం అధిరోహించామంటే మన వెనక ఖచ్చితంగా మన తండ్రి ఉన్నాడని అనుకుంటున్నాం. తల్లి లేదని కాదు అర్థం, తండ్రి శిక్షణ ఉంది. కాబట్టి ప్రేమకు శిక్షణకు ఎక్కడ పోటీ కుదరదు. అందుకే సాంప్రదాయకంగా కూడా ఏమన్నారంటే, మహాభారతంలో, నేను దీని గురించే కొంత సెర్చ్ చేస్తే వెతుకుతూ ఉంటే నాకు దొరికింది ఏంటంటే, మహాభారతంలో ధర్మరాజును యక్షుడు ప్రశ్నలు వేస్తాడు. యక్షుడు ప్రశ్నలు వేసినప్పుడు తల్లి గురించి నీ అభిప్రాయం ఏంటిది, తల్లి ఎవరు అని అడిగితే, తల్లి భూమి ఎంత విశాలమైంది, భూమి తల్లి అన్నాడు. ఇప్పుడు ధర్మరాజు సమాధానం, భూమి విశాలమైంది కనుక తల్లి భూమి అన్నాడు. మరి తండ్రి అని అడిగాడు, తండ్రి ఆకాశం అన్నాడు. ఎందుకు ఆకాశం అన్నాడు అంటే, భూమి ఎంత విశాలమైందో అంతకంటే పొడవైంది ఆకాశం. కాబట్టి ఆ ధర్మరాజు చెప్పినటువంటి ఆకాశం తండ్రి, భూమి తల్లి, దాంట్లో ఎర్రన మహాభారతాన్ని అనువదించేటప్పుడు ఒక వాక్యం రాశాడు, ఆకాశంబు కంటే పొడవు జనకుడు అనగా అన్నాడు. ఆకాశంబు కంటే పొడవు జనకుండు అనగా అన్నాడు. కాబట్టి ఆకాశం కంటే పొడవైనటువంటి ఒక జీవి భూమి మీద ఉన్నది అని అంటే ఒక్క నాన్న మాత్రమే. కాబట్టి నాన్నకు తక్కువ వెనకబడ్డాడు అని చెప్పడానికి వీల్లేదు. నాన్నకు ఇవ్వాల్సిన గౌరవం ఇచ్చారు. భూమి తల్లి అయితే నాన్న ఆకాశం. భూమి ఆకాశాలు ఇద్దరు కలిస్తేనే ఒక జీవి, ఆ జీవులం మనం భూమి మీదకి రావడానికి మన తల్లి అనురాగం, తండ్రి శిక్షణ, తల్లి వైశాల్యం, ప్రేమ అంతా వైశాల్యం, అట్లనే తండ్రి శిక్షణ అంతా చాలా పొడవైంది. ఇవి ఉన్నాయి అని మరొకసారి తెలుస్తుంది. అట్లనే తల్లి కానీ తండ్రి కానీ, అమ్మ నాన్న ఇద్దరు కూడా తమ భవిష్యత్తును ఎవరిలో చూసుకుంటారు అని అనుకున్నప్పుడు, మీకు తెలియంది కాదు, మీ అందరం కూడా కోరుకునేది చూసుకునేది కూడా తప్పనిసరిగా తండ్రి తనను తన కొడుకులో చూసుకుంటాడు. తల్లి తనను ఎక్కడ చూసుకుంటుంది అంటే కొడుకులోనే చూసుకుంటుంది, అప్పుడప్పుడు బిడ్డలో కూడా చూసుకోవచ్చు. కానీ తల్లిదండ్రులు ఇద్దరు కూడా తమల్ని తాము, తమ జీవితాల్ని తాము, తమ నీడల్ని తాము చూసుకునేది కొడుకులోనే. కాబట్టి ఆ మాట కూడా అన్నాడు, చూచున్ జనకుండు చూచి మహానందం పొందును. కొడుకు వృద్ధిలోకి వస్తూ ఉంటే ఆనందం పొందుతాడట. తనను తాను చూసుకుంటాడు. ఒక నీళ్ళల్లో తన నీడ చూసుకున్నట్టు చూసుకొని, ఆ చూసుకున్నప్పుడు కలిగేటటువంటి ఒక భావోద్వేగాన్ని తండ్రి పొందుతాడు అని చెప్పి రాశాడు నన్నయ్య. జనకుడు తపమును ధర్మము విద్యయు దైవము అని చెప్పి ఇక్కడ రాశాడు. ఈయన ఒకటే బాధ్యత ఉండదు, తల్లికి ప్రేమ కురిపిస్తే సరిపోతుంది. కానీ తండ్రికి ఎన్ని బాధ్యతలు ఉన్నాయో చూడండి. జనకుడు తపమును, అంటే ఆ రోజుల తపం అంటే దీక్ష, అంటే మనం సాధించబోయేటటువంటి ఒక పనికి సంబంధించిన దీక్ష కలిగి ఉండాలి. ఆ దీక్షను కొడుకులో నాటేటటువంటి పని తండ్రిదే. ధర్మంబును, ధర్మం ఎవరు నాటాలి? లోకధర్మం కానీ, లేదా నడుస్తున్నటువంటి నైతిక ధర్మాలు కానీ, ఈ విలువలు ధర్మాలు అన్ని కూడా ఎవరు నాటాలంటే తండ్రి నాటాలి. తండ్రి చెప్పినా చెప్పకపోయినా లోకం ఎవరిని అంటుంది? ఫలానా వారి కొడుకు చెడిపోయాడు అంటే ఆ లోకంలో చెడ్డ పేరు తండ్రికి వస్తుంది కనుక తండ్రి బాధ్యత ధర్మాన్ని నాటాలి. అట్లనే విద్యాబుద్ధులు నేర్పాలి. విద్యాబుద్ధుల యొక్క బాధ్యత కూడా ఎవరికి ఉంటుందంటే తండ్రికి ఉంటుంది. అట్లనే పరమ దైవం వీటన్నింటినీ కల్పిస్తున్నాడు. వీటన్నిటితో పాటు తిండి కూడా పెడుతున్నాడు, పోషణ పెడుతున్నాడు, ఇవన్నీ చేస్తున్నాడు కనుక ఆయన దైవంతో సమానము అన్నాడు. అట్లనే మనకు అది చూస్తుంటే పద్మపురాణంలో సర్వదేవమయం పిత అన్నాడు. సర్వదేవమయం పిత 300 కోట్లు 33 కోట్లు చెప్తాం కదా, 33 కోట్ల దేవతలు అన్నాడు. ఆ 33 కోట్ల దేవతలందరినీ మొక్కడం ఒక ఎత్తు అయితే, తండ్రిని మొక్కడం 33 కోట్ల దేవతలు సర్వదేవతమయం అన్నాడు. అందరూ దేవతలందరూ కూడా తండ్రిలో లీనమవుతారు.
పద్మపురాణం. అంటే పాతకాలంలో తక్కువ ప్రాధాన్యత ఇచ్చినారు అనడానికి ఏం లేదు, ఖచ్చితంగా ఉందని. అట్లనే పితృస్తుతి అని, అది మీకు కూడా నెట్లో కొడితే వస్తుంది, పితృస్తుతి అని ఒక ఇది ఉంది. బృహద్ధర్మ పురాణం. బృహద్ధర్మ పురాణం అనే దాంట్లో బ్రహ్మ స్వయంగా పితృదేవుణ్ణి స్తుతిస్తాడు. బ్రహ్మ స్తుతించినట్టుగా ఉన్న దాంట్లో ఏమన్నాడంటే చూడండి, అది కూడా చాలా ప్రాచుర్యంలోకి తేవలసిన ఒక శ్లోకం లేదా సూక్తం. నమో పిత్రే జన్మధాత్రే సర్వదేవమయ సుఖదాయ ప్రసన్నాయ సుప్రీతాయ మహాత్మని అని. ఏమేమి ఇస్తాడు? నమో పితృడికి నమస్కరిస్తూ జన్మదాత్రే అన్నాడు. జన్మదానం చేసినటువంటి వాడు తండ్రి. సర్వదేవమయ, అందరూ దేవతల అంతా కూడా కలిసినటువంటి వాడు ఎవరు అంటే అందరూ దేవతలతో సమానమైన వాడు తండ్రి. సుఖదాయ, సుఖాన్ని ఇస్తాడు, నీ మంచి చెడ్డలన్నీ చూస్తాడు, సుఖాన్ని ఇస్తాడు. ప్రసన్నాయ, ఎప్పుడు చిరునవ్వుతో ఉండాల్సి ఉంటది, అప్పుడప్పుడు చిట్టపట్లాడినా ఎక్కువ చిరునవ్వుతో ఉండాల్సి ఉంటది. కోపం ప్రదర్శించకపోతే మేరలు తప్పుతాడు కనుక కోపం ప్రదర్శించినా మళ్ళీ చిరునవ్వుతో చూడాలి. సుప్రీతాయ, ప్రేమను ప్రకటించాల్సి ఉంటుంది. మహాత్మన, ఇంతకంటే గొప్ప మహానుభావుడు ఎవరు లేరు అని చెప్తుంది. ఇట్లా మనకి బృహద్ధర్మ పురాణంలో బ్రహ్మ చెప్పినట్లుగా ఉండేటటువంటి ఈ స్థుతిలో స్పష్టంగా ఆయన సుప్రీతాయ అన్నాడు, ప్రేమను ప్రకటించాడు. అయితే ఈ ప్రేమనే తల్లి ప్రేమ బాహాటంగా కట్టలు తెంచుకొని పారినట్టుంటది. తండ్రి ప్రేమ ముసుగులు వేసి అవసరమైనంతనే పంచినట్టు. కాబట్టి అవసరమైనంతనే పంచి అవసరమైనంత శిక్షణ కూడా ఇవ్వగలిగినటువంటి ప్రేమ మాత్రమే చూపెట్టాల్సినటువంటి పరిస్థితి తండ్రికి ఉంటది. కాబట్టి తండ్రిని నేనేమన్నా నాకేమనిపించిందంటే తండ్రి పాత్ర కత్తి మీది సాము. కత్తి మీదిలాగా ఉండకపోతే చాలా కష్టం. యథేచ్ఛగా విడిచిపెడితే విశృంఖలంగా తయారవుతాం. ఇవాళ చాలా మంది నాన్నల ప్రేమలో మార్పులు వచ్చినాయి. గతంలో నాన్నల మీద కోపం ఎక్కువ, ఇప్పుడు నాన్నల మీద కోపం తగ్గింది. నిజమే, అమ్మల మీద ఎంత ప్రేమ ఉందో కొడుకులకు కానీ కూతుళ్ళకు కానీ నాన్నల మీద కూడా ప్రేమ ఉంది. కానీ జరిగింది ఏంటిది అని అంటే ఇప్పుడు పిల్లలు పూర్తిగా నాన్నల్ని అమ్మల్ని ఇద్దరే చూడనటువంటి పరిస్థితులు. నాన్నను చూడరు, అమ్మని చూడరు. ఈ స్థితి ఎందుకు వచ్చింది అని అంటే గతంలో ఒక ధర్మబోధ చేయగలిగినటువంటి తండ్రి ఇవాళ ధర్మబోధ చేసేటటువంటి పరిస్థితి. ఇవాళ బాధ్యతల్ని గుర్తెరిగి చెప్పవలసినటువంటి తండ్రి బాధ్యతల్ని గుర్తెరిగి చెప్పే పరిస్థితి లేదు. స్కూల్లో ఉపాధ్యాయుడు శిక్షిస్తే నాన్న పోయి అడ్డం పోతున్నాడు. తన ప్రేమ అంత ఎక్కువైపోయింది. నాన్న అడ్డం పోయినందువల్ల ఉపాధ్యాయుడు చెప్పడు. నాన్న నిరోధించడం వల్ల పక్కింటి ఇరుగు పొరుగు వాళ్ళు చెప్పరు. మరి ఆ అబ్బాయి సరిగ్గా పెరుగుతున్నాడా లేదా అనేటువంటిది పెరగడానికి కావలసినటువంటి జాగ్రత్తలు సూచించవలసినటువంటి బాధ్యత ఉపాధ్యాయుడిది కాక, నాన్నది కాక, ఇరుగు పొరుగుది కాక, లోకానిది కాక, ఎవరిది కాక పెరుగుతాడు. ఆ విశృంఖలంగా పెరిగినప్పుడు విశృంఖలంగా ప్రవర్తిస్తాడు. ఆ ప్రవర్తించినప్పుడు దాని ఫలితాలన్నీ కూడా లోకం అనుభవించాల్సి ఉంటుంది. ఇవాళ లోకం మాత్రమే, లోకమైతే సరే కానీ తల్లిదండ్రులు కూడా అనుభవించాల్సినటువంటి పరిస్థితులలో ఇవాళ వచ్చేసింది. కాబట్టి విద్యాబుద్ధులు విలువలు నేర్పవలసినటువంటి తండ్రి ఎందుకో నాకెందుకు వచ్చిన గొడవ అని చెప్పి అమ్మతో పోల్చుకొని మౌనంగా ఉంటున్నట్టు కనబడుతుంది. తండ్రుల ప్రవర్తనలో కొంచెం మార్పు వచ్చింది. ఒకడే కొడుకు కదా అని అంటుంది తల్లి. నిజమే, ఒకడే కొడుకు. కాబట్టి తన అమ్మకి ఎట్లా ఒకడే కొడుకు, నాన్న కూడా ఒకడే కొడుకు కనుక ఆ ఒక్క కొడుకుని ఏమనకుండా వదిలేస్తే ఏది ఇవ్వకపోయినా, ఏది కాకపోయినా, ఏది సాధించకపోయినా నాన్నని లేదా అమ్మని కాల్చుకు తినేటటువంటి వాతావరణం ఇప్పుడు వచ్చింది. అట్లా దానివల్ల జరిగింది ఏంటిది అని అంటే గతంలో ఉండేటటువంటి నాన్న గోపిష్టి అనే ముద్రపడ్డది, నియంత అనే ముద్రపడ్డది. ఎందుకు కొండేపూడి నిర్మల కూడా మాట్లాడుతున్నప్పుడల్లా చెప్తుంటది, మీరు కూడా చూసి ఉంటారు, నాన్న మీద కోపమే. ఎందుకు కోపము అంటే నాన్నలు స్వేచ్ఛను అదుపులో పెట్టడానికి ప్రయత్నం చేస్తారు. కాబట్టి నాన్నల మీద కోపం చాలా సహజంగా ఉన్నది. ఇవాళ మారినటువంటి పరిస్థితుల్లో నాన్నలు దాన్ని సవరించుకొని ప్రేమ మాత్రమే కురిపించడం వల్ల
కొడుకు చాలా చోట్ల కొంచెం శిక్షణ తప్పినటువంటి ఒక పరిస్థితి కూడా కనబడుతున్నది అనేది తెలుస్తుంది. ఒక్క ఉదాహరణ నేను చెప్తాను, మీ అందరికి తెలిసిందే, అది చాలా మందికి తెలిసిందే. భారవి అని మనకు ఒక కవి ఉన్నాడు, కిరాతార్జునీయం అనే కావ్యం రాశాడు. భారవి తండ్రి భవానీ భట్టు. ఈ భవానీ భట్టు అనేట ఆయన కూడా పండితుడే. తనంతటి లేదా తనకంటే పెద్ద పండితుడిని తయారు చేయాలని తండ్రి అనుకున్నాడు. కానీ జరిగింది ఏంటిది అని అంటే, ఒక గొప్ప పండితుడిని తయారు చేస్తూ ఉన్నాడు, పండితుడు అయ్యాడు. ఎవరైనా ఎదుటపడి మీవాడు చాలా గొప్పవాడు, గొప్ప పండితుడు అని చెప్తే, ఆ మావాడికి ఏమొచ్చులే అంటున్నాడు. మావాడికి ఏమొచ్చుడు అన్నప్పుడల్లా ఈ భారవికి కోపం వస్తుంది. ఒకసారి ఒక పోటీ, పండితుల మధ్యన ఒక పోటీ జరుగుతుంది. ఆ పోటీలో భారవి పాల్గొని ఆ పోటీలో నెగ్గుతాడు, పండితులందరినీ ఓడించి తానే గొప్ప పండితుడిగా కీర్తించబడుతుంది. కీర్తించిన తర్వాత ఇంటికి వచ్చినప్పుడు ఆయనకు ప్రశంస దొరకదు. పైగా ఈయన దోవలో ఎవరో వాళ్ళ మిత్రుడు ఎవరో ఎదురై, మీ వాడు చాలా గొప్పవాడయా, ఇవాళ 10 మంది పండితులను ఓడించాడు అని అంటే, వాడి ముఖం వాడికే వస్తుంది అని అది కోపం వచ్చింది. కోపం వచ్చి, నా చిన్నప్పుడు నేను విన్న కథ ఏంటిది అని అంటే, ఈ నాన్నని ఎట్లనో చంపాలనుకొని అటకెక్కుతాడు. అటకెక్కి అటక మీద కూర్చొని ఒక పెద్ద బండరాయి పట్టుకొని రాగానే నాన్న మీద ఎత్తేసి చంపాలని అనుకొని అటక మీద కూర్చొని కాపలా కాస్తున్నప్పుడు నాన్న ఇంట్లోకి రాగానే తల్లి ఎదురుగా వెళ్ళి లోపలికి ఆహ్వానిస్తూ, ఏమయ్యా, ఎందుకయ్యా నీ కొడుకును ఎంత గొప్ప పండితుడిగా రాణించినా లోకమంతా ఒప్పుకుంటున్నా, నువ్వు అంటలేవట అని చెప్పి తల్లి బాధ వ్యక్తం చేస్తే, నాకుండదా, లోనంతా సంతోషమే, లోనంతా పరమానంద పడుతున్నాను. కానీ నా ఆనందాన్ని కనుక వ్యక్తం చేస్తే వాడి పండితుడు కాడు. తొలి దశలోనే నేను పండితుడు, గొప్ప పండితుడు నేనే ప్రచారం చేస్తే వాడు ఇంత దూరం రాకపోతే, కాబట్టి నేను పండితుడు కాదనడం వల్ల ఇవాళ గొప్ప పండితుడైనాడు. నాకు మీ అందరికంటే ఎక్కువ ఆనందం కలుగుతుంది, ఎందుకంటే పాండిత్యం తెలిసిన వాడిని కనుక నాకు పరమానందం కలుగుతున్నది. కానీ వాడి ముందు మాట్లాడితే చెడిపోతాడని చెప్పట్లేదు అని అంటే, అప్పుడు వెంటనే ఆ రాయి పట్టుకొనేసి ఆయన దుమికి వచ్చి 2 కాళ్ళు పట్టుకొని నాదే పడతాడు, నాన్న నేను ఇవాళ పెద్ద ఘోరమైన తప్పుదని చేసేవాడిని, నన్ను కాపాడేవాడిని బాధాలు. అంటే నాన్నల పాత్ర ఎంత శుతిమెత్తగా ఉంది, ఎంత కత్తి మీద చాముగా ఉంది అనేది అర్థం చేసుకోమని నేను చెప్తున్నాను. అట్లా మనం చూసినప్పుడు 1-2 ఆధునిక కవిత్వంలోంచి కూడా కొన్ని ఉదాహరణలు ఇచ్చి నేను ముగిస్తాను. ఒక 5 నిమిషాల్లో ముగిస్తాను. నాన్నలు కల్లోల సముద్రాలే అన్నాడు సుధాకరంలోని బాల సుధాకరం. మనకు కనబడరు, నాన్నలు కల్లోల సముద్రాలే అన్నాడు. అదే నిర్మల, కొండేపూడి నిర్మలే ఒక కవిత రాస్తుంది. దుబాయ్ షేక్ ఇచ్చి బిడ్డనిచ్చి పెళ్లి చేస్తున్నటువంటి అమ్మ నాన్న ఆ కుటుంబాన్ని చాలా ఆర్ద్రమైన కవిత రాసింది, సముద్ర జ్వరం దాని పేరు. దాంట్లో ఏమంటదంటే, ఎప్పుడైనా అమ్మలు కళ్ళెంబట బొటబొట నీళ్లు పెట్టుకొని ఏడ్చేటటువంటి వాళ్ళు, అమ్మలు ఏడవడానికి కూడా లోకం ఒప్పుకోదని తెలిసి తాగిన మత్తులో లోపల కుమిలిపోయేటటువంటి వాళ్ళు నాన్నలు అన్నారు. ఆ ఏడుపంతా కూడా మత్తులో ఉండి, మత్తులో ఆ ఏడుపు దిగమింగుకునేదానికి కూడా అవకాశం లేక మత్తులో ఉంటారు వాళ్ళు. కాబట్టి ఆమె కూడా నాన్నల స్థితి ఏదో చాలా స్పష్టంగా తెలుసు. అట్లా చూసినప్పుడు నాన్నలందరూ కూడా కల్లోల సముద్రాలే అని రాశాడు బాల సుధాకర్. అట్లనే నాన్న ఉన్నాడనే ధైర్యం నాకు ఒకప్పుడు కోడూరు విజయ్ కుమార్ రాశాడు. నాన్న ఉన్నాడనే ధైర్యం కొడుకుకు చిన్నప్పుడు, నేను చిన్నగా ఉన్నప్పుడు నాన్న ఉన్నాడనే ధైర్యం, కానీ ఇప్పుడు నా కొడుకు ఉన్నాడనే ధైర్యం నాన్నకు అన్నాడు. చూడండి, తిప్పాడు కొంచెం. చిన్నప్పుడేమో ఇంతకు ముందు నాకు మా నాన్న ఉన్నాడనే ధైర్యం ఉండేది, ఇప్పుడు మా నాన్నకు నేను అంటే ఒక కొడుకు ఉన్నాడనే ధైర్యం ఉంది అన్న. అది నాన్న కొడుకును చూసుకోవడం, కొడుకులో నాన్నను చూసుకోవడం అని. అందుకే సాధారణంగా వెనకటికి, ఇప్పుడు ఆ సంప్రదాయం మారిపోయింది, కానీ వెనకటికి తండ్రుల పేర్లు కొడుకులకు పెట్టేవాడు. మీ అందరికి తెలిసిందే, తండ్రుల పేర్లు కొడుకులు పెట్టి, మా తాత పేరు సిద్ధారెడ్డి,
మా తండ్రి పేరు బాల సిద్ధారెడ్డి, నా పేరు సిద్ధారెడ్డి, మళ్ళీ మా తాత పేరు. ఇప్పుడు ఎంతమంది సిద్ధారెడ్లు అని తర్వాత వచ్చిన వాళ్ళకి మనం పేరు మార్చేసుకుంటాం. దాని అర్థం ఏంటిది అని అంటే, కొడుకును పిలుచుకున్నప్పుడు తాతను తలుచుకోవడం, తండ్రిని తలుచుకోవడం. కాబట్టి అట్లాంటి ఒక వంశ పారంపర్యత ఇంతకు ముందు ఉండేది. ఇప్పుడు ఆ పేర్లు పోయినాయి కాబట్టి ఆ ధర్మాలు, ఆ ప్రేమలు కూడా తగ్గిపోవడం అనేటువంటి జరుగుతుంది. ఇది రైటా రాంగ్ అనేది వేరే విషయం, కానీ ఇట్లాంటి ఒక వాతావరణం ఒకనాడు ఉండేది, అట్లాంటి ఒక స్థితి. అందుకని కాలం గడిచే కొద్దీ తండ్రి కొడుకుగా, కొడుకు తండ్రిగా మారిపోతాడు అన్నాడు విజయ్ కుమార్. అట్లా మనం చూసినప్పుడు ఇవన్నీ మనకు రెంటాల శ్రీ వెంకటేశ్వరరావు రాసినటువంటి గజల్, చాలా ప్రాచుర్యమైనటువంటి గజల్ ఒకటి ఉంది, గజల్ శ్రీనివాస్ పాడుతున్నాడు. 2 చేతులతో కొడుకును పైకెత్తుకున్నప్పుడు ఆడిస్తున్నాడనే అనుకున్నాను, కానీ నాకంటే తండ్రి కంటే ఎత్తున కొడుకును ఉంచాలని అన్నాడని నాకు ఆనాడు తెలియదని అద్భుతమైన గజల్ రాశాడు. నేను పాడలేను. ఆ గజల్ శ్రీనివాస్ పాడుతుంటే అది అందరం కరిగిపోతాం. చిటికెన వేలు పట్టుకొని నడిపిస్తున్నాడని అనుకున్నాను, కానీ చిటికెన వేలు పట్టుకొని లోకాన్ని చూపించి లోకంలో స్థిరపరుస్తున్నాడని నాకు అప్పుడే తెలిసింది. అట్లనే ఒక హిందీ కవి ఏమన్నాడంటే, అమ్మ కాళ్లకు అడుగులు వేయడం నేర్పిందేమో గాని, నాన్న కాళ్ళ మీద నిలబడడం నేర్పాడు, కాళ్ళ మీద నిలబడి బతకడం నేర్పాడు చెప్పాడు. చూడండి ఎంత తేడా ఉందో. అడుగులు వేయడం వేరు, కాళ్ళ మీద నిలబడడం వేరు. ఇది జాతీయం పలుకుబడి. అట్లా కాళ్ళ మీద నిలబడగలిగేటటువంటి ఒక శక్తిని, ఒక బతుకును, ఒక బతుకు తెరువును చూపెట్టగలిగినటువంటి స్థితి మనకుంది కనుక మన గౌరవం అంతా కూడా నాన్నల మీద తప్పకుండా ఉంటుంది తెలుసు. కానీ కొడుకులు నాన్నల మీద ప్రేమను వ్యక్తం చేయరు, నాన్నలు కొడుకుల మీద ప్రేమను వ్యక్తం చేయరు. వ్యక్తం చేయనటువంటి ఎడతెగని నిరంతర ప్రేమ బంధం వీళ్ళిద్దరి మధ్య ఉన్నది. కాకపోతే ఈ రెండు కూడా బయటపడకుండా, కనబడకుండా సాగుతున్నటువంటి తల్లి ఎంత ఎక్స్ప్రెసివ్ గా ఉంటుందో కొడుకు కూడా అంత ఎక్స్ప్రెసివ్ గా ఉంటాడు. తండ్రి ఎంత లోపల దాచుకుంటాడో కొడుకు కూడా అంతే లోపల దాచుకొని ఉండేటటువంటి వాతావరణం. కాబట్టి ఈ దశలో ఇవాళ పితృదినోత్సవం జరుపుకుంటున్నాం. చాలా సంతోషం. ఈ పితృదినోత్సవం జరుపుకోవడం అనేటువంటిది నిజానికి మన నాన్నల మీద మనకున్నటువంటి ప్రేమను మరొకసారి చూపెట్టుకునేటటువంటి ఒక అవకాశం. ఇవాళ పొద్దున వాకింగ్ లో ఒక మిత్రుడు అన్నాడు, ఏం సార్, ఎందుకు సార్ ఫాదర్స్ డే అవసరమా అన్నాడు. మన భారతదేశంలో అవసరమా అన్నాడు. భారతదేశంలో కూడా అవసరమే. ఎందుకు అవసరమే అంటే, భారతదేశంలోకి కూడా పాశ్చాత్య సంస్కృతి విస్తరిస్తున్న వేళ భారతదేశంలో కూడా నాన్నల్ని, అమ్మల్ని వసతి గృహాల్లో వేస్తున్నటువంటి స్థితి మనం చూస్తున్నాం. వృద్ధాప్య ఆశ్రమాల్లో వేస్తున్నటువంటి స్థితిని చూస్తున్నాం. మనకి ఖచ్చితంగా నాన్నకు కనీస కోరిక తన కొడుకుతో పాటు తన మనవలతో జీవించాలనే కోరిక తల్లికి ఉంటుంది. ఆ తల్లిదండ్రుల్ని గౌరవించేటటువంటి ఒక సంస్కారాన్ని తిరిగి కౌలుగా మనం కొడుకులకు నేర్పవలసినటువంటి అవసరం ఉంది. లోకానికి నేర్పవలసినటువంటి అవసరం ఉంది. ఆ లోకానికి ఒక సంస్కారాన్ని నేర్పేటటువంటి పవిత్రమైన బాధ్యత ఖచ్చితంగా కౌల మీదనే ఉంటుంది. ఎందుకంటే ఇంకెవరు చెప్పరు, ఉపాధ్యాయులు చెప్పరు, అనేక కారణాల వల్ల ఇవాళ తల్లులు కూడా చెప్పరు, అనేక కారణాల వల్ల ఇరుగు పొరుగు చెప్పరు, అనేక కారణాల వల్ల తెలిసిన వాళ్ళు ఎవరూ చెప్పరు. చెప్పగలిగినటువంటి ఒకే ఒక వర్గం కవి వర్గం, కవి సమూహం. కవి సమూహం మాత్రమే ఇవన్నీ నిర్మోహమాటంగా చెప్పగలిగినటువంటి శక్తి ఉంటుంది కనుక కవి వర్గానికి, కవి సమూహానికి వినమ్రంగా నమస్కరిస్తుంది. ఖచ్చితంగా మనం ఈ తరానికి సంస్కృతి ఒట్టిపోయిన తరానికి మనిషిని కానుకగా ఇవ్వాలి అని రాసుకున్నారు. ఒట్టిపోయిన తరానికి, ఈ ఒట్టిపోయిన అనే మాట ఎడియం, జాతీయం. ఆ ఒట్టిపోయినటువంటి దశలో ఉన్నది వాళ్ళు. నాన్న అంటే ఎవరు? నాకు ఒకసారి బస్సులో ఒక ఆయన నాతోని కొంచెం గొడవ పడ్డాడు, చిన్న గొడవ పడ్డప్పుడు నా ఎదుట ఉండే ఒక 60 ఏళ్ళ ఆమె చెప్పింది, ఆయన వయసును చూసన్న గౌరవం ఇయ్యాయా అని చెప్పింది. పక్కకున్న ముస్లిం స్త్రీ, చాలా మంది ముస్లిం హిందూ గొడవలు అంటారు, కానీ నన్ను సపోర్ట్ చేస్తూ ఆ ముస్లిం స్త్రీ 60 ఏళ్ళ ఆమె ఏం చెప్పింది అని అంటే, ఆయన వయస్సు చూసి గౌరవించాయా, నీ తండ్రి వయసు ఉంది అన్నాడు. ఆమె అన్నది
ఆమె అంటే వెంటనే వేడంటున్నారు, మై మై బోల్ రే మా బాప్ కు ఇజ్జత్ నై దేతా ఉన్కు కైకు దేతా. ఇది లోకం. ఈ లోకాన్ని హెచ్చరించవలసిన లేదా మందలించవలసిన లేదా కవి లోకానికి నమస్కారం. తప్పకుండా ఈ తరాన్ని మనిషితో నిలబెడదాం, మనిషి సంస్కారంతో నిలబడదాం. మనిషి సంస్కారంలో పితృ దేవుడికి సరైనటువంటి విధంగా గౌరవం ఇవ్వడం సంస్కారవంతమైనటువంటి కొడుకు యొక్క లక్ష్యం. తయారు చేయడం మన బాధ్యత. ఆ పని ఇవాళ కాప్రా మల్కాజ్గిరి కవుల వేదిక చేపట్టినందుకు హృదయపూర్వకంగా అందరికీ నమస్కరిస్తున్నాను. ఇలాంటి ఒక మంచి సందర్భాన్ని ఎన్నుకున్నందుకు గుండ్లపల్లి రాజేంద్ర ప్రసాద్ హృదయపూర్వకంగా అభినందిస్తూ హృదయపూర్వకంగా మీ అందరినీ అభినందిస్తున్నాను. చాలా మంచి, ఎందుకంటే నేను సరే ఎవరు ఎన్ని నేర్చుకున్నారో నేర్చుకోలేదు, నేను తిరిగి మళ్ళొకసారి నా తండ్రిని నేను చూసుకోవడం, నా బాల్యాన్ని నేను చూసుకోవడం, సాహిత్యంలోకి తిరిగి పునఃప్రవేశం అవడం, కవిత్వంలోకి పునఃప్రవేశం అవడం. నేను కూడా మన అన్వర్ మొట్టమొదటిసారిగా చాలా మంది ఇట్లాగే వెనుకబడినారు అని అంటున్నారని అన్వర్ ఒక సంకలనం తెచ్చాడు, నాయన అనే పేరుతోని. అన్వర్ సంపాదకత్వంలో వరంగల్ అన్వర్ ఆయన నాయన అనే పేరుతో సంకలనం తెచ్చాడు. అట్లాగే దాని తర్వాత క్రేన్ వక్కపొడి యజమానులు వాళ్ళు నాన్న పేరుతోని ఎడిటర్ గ్రంథి సుబ్బారావు గారండి. గ్రంథి సుబ్బారావు గారి జ్ఞాపకంగా ఆయన పేరు మీద ఒక పుస్తకం తెచ్చారు. గ్రంథి సుబ్బారావు గారు సహకారంతో తెచ్చారు. ఘంటసాల నిర్మల గారు దానికి ఎడిటర్ గా ఉన్నారు. వారు నాన్న పదం అనే పేరుతో ఒక పుస్తకం తెచ్చారు. అందులో వివిధ కవుల కవితలు ఉన్నాయి. ఈ ప్రాచీన కవుల కవితల్ని కూడా ఏరి పద్యాన్ని కూడా దాంట్లో కూర్చి కరికపాటి నరసింహరావు గారి దగ్గర నుంచి అనేక మంది పద్యాలు దాంట్లో కూర్చారు. అట్లనే నల్గొండకు సంబంధించినటువంటి భానుశ్రీ, కొత్వాల్ భానుశ్రీ అనేటువంటి నాన్న అనే పేరుతో ఇంకొక సంకలనం తెచ్చింది. కాబట్టి ఈ నాన్న యొక్క సంకలనాలన్నీ కూడా మనం ఒక దగ్గరికి చేర్చి ఇవాళ మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకునేటటువంటి గొప్ప సందర్భాన్ని ఫాదర్స్ డే ఇచ్చింది, పితృదినోత్సవం ఇచ్చింది. ఆ సందర్భంగానే కాప్రా మల్కాజ్గిరి జిల్లా కవుల వేదిక ఇచ్చింది. అందరికీ నమస్కారం, ధన్యవాదాలు. నమస్కారం. నిజంగా ఈ రోజు ఒక అద్భుతమైనటువంటి సుదినం. ఇది ఇంత మంచి ప్రసంగం. అంటే ఈ ప్రసంగంలో నేను గమనించినటువంటి గొప్ప విషయాలు ఏంటంటే, ఇందులో నాన్న మనము వెనకబడ్డాడు అనుకున్నాం, కానీ మనకంటే ముందు పురాణాల్లో కానీ, పద్మ పురాణం కానీ, పురాణాల్లో కానీ, ఇతిహాసాల్లో కానీ, తర్వాత హిందీ కవులు ఏమన్నారు, తర్వాత భారతంలో యక్షుడికి ధర్మరాజుకు జరిగినటువంటి సంభాషణలో నాన్న యొక్క గొప్పతనం ఎలా ఉంది, తర్వాత ఒక కథ కిరాతార్జనీయం రాసినటువంటి ఆ కవి యొక్క తండ్రి కొడుకుల సంవాదం కానీ, ఇదంతా కూడా ఒక ఓవరాల్ గా ఒక భారతీయ ధ్వనిని, తండ్రి యొక్క విశ్వరూపాన్ని కానీ, తండ్రి యొక్క ప్రస్తావనను కానీ, ఒక భారతీయ సాహిత్య ధ్వనిని అద్భుతంగా ఆవిష్కరించినటువంటి ఉపన్యాసం ఇవాళ నాకు చాలా ఆనందంగా అనిపించింది. ఎందుకు అనిపించింది అంటే, అరే మనం అనుకుంటున్నాం నాన్నను మహా కవులే, పురాణ కవులు కూడా గొప్పగా ప్రస్తుతించారనేటువంటి విషయం కొత్తగా నాకు తెలిసింది. తర్వాత కొత్వాల్ భానుశ్రీ గారు తెచ్చినటువంటి సంకలనం కానీ, తర్వాత ముఖ్యంగా నాయనతో ఈ పరంపర ఏర్పడింది. తర్వాత గ్రంథి సుబ్బారావు గారు కావచ్చు, తర్వాత కిన్నెర రఘురామ్ గారు కూడా నాన్న అనేటువంటి ఒక గొప్ప సంకలనం వేశారు. చాలా గొప్ప సంకలనం అది కూడా చాలా బాగుంది. దాదాపు ఒక 4-5 సంకలనాలు ఒక 20 ఏళ్ల ప్రస్థానంలో ఒక 4-5 వచ్చాయి. అవన్నీ కూడా నాన్నకు చాలా ఓదార్పునిచ్చినటువంటి విషయాలు. అందులో కూడా నాయన కవిత సంకలనంలో కూడా సిద్ధారెడ్డి సార్ కవిత అద్భుతంగా ఉంటుంది. నాకు షీలా వీర్రాజు గారిది వీరిది 2 కూడా బాగా నచ్చాయి నాకు అందులో. తర్వాత ఈ ప్రసంగం, ఓవరాల్ ప్రసంగం కూడా యూట్యూబ్ లో మనకు ప్రసారం అవుతుంది. శ్రీమన్నారాయణ గారు ప్రసారం చేస్తారు. ఎస్పెషల్లీ ఈ ప్రసంగాన్ని స్పెషల్ గా కూడా మనం కట్ చేసి సిద్ధారెడ్డి గారి ప్రసంగాన్ని మనం తప్పకుండా ప్రపంచానికి మనం అభివ్యక్తం చేయాల్సినటువంటి గొప్ప ప్రసంగాన్ని ఇవాళ అందించినందుకు
ఈ వేదిక చాలా సుసంపన్నం చేసుకుంది. ఎన్ని వేల కృతజ్ఞతలు చెప్పినా తక్కువే. ఎందుకంటే చాలా వైవిధ్యభరితమైనటువంటి ఆవిష్కరణ జరిగింది. నాన్న పాత్ర చాలా భరితమైనటువంటి ఆవిష్కరణ ఇవాళ నాన్న త్యాగం మీద జరిగింది, నాన్న గొప్పతనం మీద జరిగింది. ఇంకో గొప్ప విషయం ఏంటంటే చాలా మంది మరి ఎందుకు అంటారో తెలియదు, అమ్మ మాతృ దినోత్సవం అవసరమా, పితృ దినోత్సవం అవసరమా అంటే అవసరం అని చెప్పారు సిద్ధార్థ గారు. ఎందుకంటే కనీసం ఆ నాన్న త్యాగాన్ని కనీసం 24 గంటలు నాన్నని తిట్టుకుంటూనే ఉంటాం. ఆ ఒక్క రోజున నాన్న త్యాగం గురించి ఆలోచిస్తారేమో. ఎన్ని వృద్ధాశ్రమాలు, ఎంత బాధలు, కొన్ని వీడియోలు తండ్రులను కొట్టేటువంటి వీడియోలు, తండ్రుల ఆస్తుల గురించి కొట్టుకునేటువంటి కొడుకులు అలా పరిణామం చెందేటువంటి దురదృష్టకరమైనటువంటి ఈ లోకంగా మారుతున్నటువంటి నేపథ్యంలో తండ్రి గురించి ఒక వాక్యమో, ఒక కవి రాసినటువంటి ఒక వాక్యమో కనీసం ఆ కరుడు గట్టినటువంటి కుమారుల హృదయాల్లో కానీ వాళ్ళ మేధస్సులో కానీ కదిలించే ఒక్క అవకాశం జరిగిన, ఒక్క మనిషి మారినా కూడా ఇవాళ సాహిత్య లోకం కవుల పెన్నుకు ఒక సార్థకత లభించినట్టుగా నేను భావిస్తున్నాను. ఒక ప్రసంగం చేసినటువంటి సిద్ధారెడ్డి సార్ నేను మనస్స వాచ శతద సహస్రద కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను. చాలా గొప్పగా ఆవిష్కరించారు. నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ ప్రసంగాన్ని మళ్ళీ మనం యూట్యూబ్ లో వినే అవకాశం కూడా మనకు రికార్డ్ చేయడం అని శ్రీమన్నారాయణ గారికి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఇక పోతే ఇప్పుడు ఈ కార్యక్రమానికి గౌరవ అతిథిగా విచ్చేసినటువంటి అంబట్లిక కృష్ణారెడ్డి గారు ఒక్క 3 నిమిషాల పాటు వారి ప్రసంగం ఉంటుంది. ఎందుకంటే ముఖ్య అతిథి ప్రసంగము, కవి సమ్మేళనం మాత్రమే ఇక్కడ చాలా ఇంపార్టెంట్. ఇవాళ మనకు ప్రసంగం అద్భుతంగా వచ్చింది. తర్వాత ఇప్పుడు కవి సమ్మేళనం ఉంటుంది. దానికి అతిథుల ప్రసంగాలు ఒక్కొక్క 3 నిమిషాల పాటు ఉంటుంది. అంబట్లిక కృష్ణారెడ్డి గారు ఒక 3 నిమిషాల పాటు వారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగించాల్సిందిగా నేను అంబట్లిక కృష్ణారెడ్డి గారిని ధన్యవాదాలు సార్. అందరికీ శ్రీ మల్లిక గారి పరిచయ వాక్కులు చాలా అపూర్వమైనవి. అలాగే రాధాకృష్ణ గారి ప్రావీణ్యము నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన విషయం కాదు. అక్కడ చేరిన మహామహులంతా అనుభవజ్ఞులు, ఆలోచన పరులు, ఉద్దండ పండితులు. దీపక్ గారు కూడా వారి యొక్క మల్లిక్ గారి పరిచయవాకుల దీపక్ గారి గురించి కూడా చెప్పారు. ముఖ్యంగా సిద్ధారెడ్డి గారిని నేను ఆయన పుస్తకాలు ఒక ప్రపంచ మహాసభలలో పుస్తక ప్రదర్శనలో పుస్తకాలు చూస్తే ఎన్నో ఉన్నాయి. మళ్ళీ నేను కొన్ని పేర్లు మాత్రం చూశాను, అంతేగాని నేను పుస్తకాలు చదవలేకపోయాను. కానీ ఆయన యొక్క గొప్పతనాన్ని పత్రికలలో కొన్నిసార్లు విన్నాను. ఈరోజు వారు నాన్నగారు గురించి నాకు టైం తక్కువ ఉంది కాబట్టి వారు భారవి కథను, తండ్రి ఉన్నతాన్ని ఎలా చెప్పినది సోదాహరణగా నేను చిన్నప్పుడు 7వ తరగతిలో ఎప్పుడో భారవి కథను చదువుకున్నాను. అంటే అప్పుడు 7వ తరగతిలో నేను చదివిన అంశాన్ని, ఒక కథను ఈరోజు చాలా సందర్భోచితంగా చక్కగా వివరించాను. అదే రకంగా గజల్ శ్రీనివాస్ అంటే ఇంటర్నేషనల్, అందరికీ ఎవరికి తెలియని వారు కాదు. నాన్న గురించి అద్భుతమైన గానాలపున ప్రపంచానికి తెలియజేశారు. అలాగే భరణి గారు కూడా ఎంతో చక్కగా కవితలు రాశారు. నాన్న అంటే ఒక ఓదార్పు. ఆయనను అర్థం చేసుకోకుండా ఉత్తమ శిక్షణ ఇచ్చే ఉపాధ్యాయులు నాన్నగారు. నాన్నను అర్థం చేసుకుంటే సంతానం కావాలి. ఎందుకంటే శిక్షణ ఇచ్చే ఉపాధ్యాయులు కూడా మనం విద్యార్థులు దూషిస్తారు, తిట్టుకుంటారు. కానీ ఆ ఉపాధ్యాయుడు శిక్షించినప్పుడే మనకు ఆ విద్య లభిస్తుంది. అలాగే నాన్న సరి అయిన శిక్షణ ఇచ్చినప్పుడే మనము ఉత్తమ పిల్లలుగా, సంతానంగా, మనం వంశోద్ధారకులుగా ఆ కుటుంబ ప్రతిష్టలు ఎదిగిన వారం అవుతాం. కానీ మన పూర్వీకులను, మన వంశాన్ని ఉద్ధరించాలంటే మన నాన్నగారి రక్షణ, శిక్షణ, ఆయన ఆలన పాలన మనకు ఎంతో అవసరం అనేది నేటి పిల్లలు గమనించాలి.
ఎందుకంటే శిక్షించేవాడు దుర్మార్గుడు కాదు. ఎందుకు శిక్షిస్తున్నాడు? రూల్స్ రెగ్యులేషన్స్ ఎందుకు ఉన్నాయి? ఈ సమాజంలో క్రమశిక్షణతో పాటించాలంటే కొన్ని కండిషన్స్, కొన్ని రూల్స్ ఎట్లా ఉంటాయో మన కుటుంబంలో కొన్ని అదుపు అంచనాలు ఉండాలంటే తండ్రి చెప్పాలి. తండ్రి బయటి ప్రపంచాన్ని చదివించాడు, అమ్మ ఇంటి ప్రపంచాన్ని చదువుతుంది. ఇంటి ప్రపంచం కావాలి. వాళ్ళ గురించి మనకు ఇతిహాసాలలో ఒక్కసారి చదివించాలంటే రాముడు పితృవాక్య పరిపాలన ఎందుకు చేశాడు అంటే రాముడికి తెలుసు, అవతారం ఎత్తాడు. పితృవాక్య పరిపాలన అంటే ఏమిటో రామాయణంలో, రామచరితంలో మనం గ్రహించాలి. కాబట్టి ఒక్కసారి మననం చేసుకోవాలి. ఆ అడవులకు పొమ్మడిచే వెంటనే పోయాడు. రాజ్యాభిషక్తుడు కావలసిన రామచంద్రుడు అడవులకు పోవడము, ఆ పితృవాక్య పరిపాలన అంటే అంటే తండ్రి ఎందుకు చెప్పాడో అంటే ఆ తండ్రి చెప్పినందుకే ఆ రామ సంహారము, ధర్మ రక్షణ, ధర్మనిరతి కాపాడింది అన్నది మనకు రామాయణంలో తెలుస్తుంది. రామాయణము తర్వాత ఆధునిక కవులు ఇంతకుముందు సిద్ధారెడ్డి గారు అన్నట్టు కవుల గలము వినిపించాలి. పితృ గాని మాతృ గాని సమాజ శ్రేయస్సు కోసమే అన్నదానికి కవుల గలము వినిపించాలి. అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ఈ కార్యక్రమానికి నాకు అవకాశం ఇచ్చిన గుళ్ళపల్లి రాజేంద్ర ప్రసాద్ గారికి, కవి సమ్మేళనం చేసే మన రాధాకృష్ణ గారికి వాళ్లకు నేను ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను. జై హింద్. థ్యాంక్ యూ సార్. చాలా సంతోషం, చాలా సంతోషం. మీ ప్రసంగం మంచి ప్రసంగం. నారాయణ రెడ్డి గారి పాటను కూడా మీరు గుర్తు చేసినందుకు చాలా సంతోషం. నాన్న గొప్పతనం అనేది ఎంత చెప్పుకున్నా కూడా, ఎంతమంది కవులు చెప్పినా ఇంకా తక్కువనే అనిపిస్తుంటుంది నాకు. నేను ఒక 2 లైన్లు పాడి ఇప్పుడు కవి సమ్మేళనంలోకి వెళ్దాము. సందర్భంలో రాఘవేంద్రరావు గారు నన్ను నాన్న గొప్పతనం గురించి ఒక పాట రాయవే అన్న చాలా చిన్న పాట రాశాను. కంటికి రేపగా మనలను కాచే, కంటికి రేపగా మనలను కాచే దేవుడి రూపం నానేగా, నడకతో పాటు నడతను నేర్పే దారికి దీపం నానేగా, మంచి చెడులకు కంచెగా నిలిచే రక్షణ వలయం నానేగా, జీవిత పాఠం బోధన చేసే శిక్షణ శిబిరం నానేగా, కంటికి రేపగా మనలను కాచే దేవుడి రూపం నానేగా, తండ్రి ప్రేముంటే అంతే చాలంట ఆ దేవదేవుని వరము, నీడల్లే మారు వృక్షం తానంట అనే దైవములే, ఏ సేవ చేస్తే తన రుణము తీరు తెలిపేది ఎవరంటలే, పరమాత్మ తానై నడిచేను ఇళ్ళలో అది రక్త సంబంధమే, కంటికి రేపగా మనలను కాచే దేవుని రూపం నానేగా, నడకతో పాటు నడతను నేర్పే దారికి దీపం నానేగా, మంచి చెడులకు కంచెగా నిలిచే శిక్షణ శిబిరం నానేగా, జీవిత పాఠం బోధన చేసే రక్షణ వలయం నానేగా. చాలా మంచి పాటను పూర్తి చేసినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. సో ఈ కవి సమ్మేళనం ప్రారంభించాల్సిందిగా, ఎందుకంటే సిద్ధారెడ్డి సారు కనీసం వారి సమయం వారి ముందట చదివేటువంటి అవకాశం కవులకు కల్పించాలని. రాధాకృష్ణ గారు దయచేసి
మీరు కవి సమ్మేళనం ప్రారంభించండి. అరుణ గారు మీరు మ్యూట్ చేసుకోండి. ఇంకెవరైనా దయచేసి మ్యూట్ చేసుకోండి, ఎవరైనా ఆన్ లో ఉంటే. నేను కూడా సంతోషం సంతోషం మేడం, మిమ్మల్ని పలకరించాలని అలా అన్నాను. ఒక్క సెకండ్ సార్, ఒక్క ముచ్చట. ఇప్పుడు మన రన్నింగ్లో మన కవి సమ్మేళనం జరుగుతున్నప్పుడు అనివార్య కారణాల రన్నింగ్లో ఒకవేళ మనం ఇప్పుడు కొత్తగా మనం ఇది క్రియేట్ చేసి రన్నింగ్ చేస్తున్నాం కాబట్టి ఏదన్నా టెక్నికల్ ప్రాబ్లం సంబంధించి ఒకవేళ డిస్కనెక్ట్ అయితే మాత్రం దయచేసి అందరూ మళ్ళీ రీజైన్ అదే సేమ్కు ఎంబడే అవ్వచ్చు, ఎంబడే కావాలి దయచేసి. అది కాదు సర్వసాధారణంగా అయ్యేది ఉంటే కన్ఫ్యూజ్ అవ్వద్దు. అందుకు జైన్ అయితే ఈ విషయం మీరు ప్రతిసారి మాకు చెప్తూ ఉంటారు, మాకు గుర్తుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. రైట్ సార్, నమస్కారం సార్. అందరికీ నమస్కారం. ముందుగా పితృదినోత్సవ శుభాకాంక్షలు పితృలందరికీ కూడా, తండ్రులకి అందరికీ తెలియజేసుకుంటూ, ఆ తర్వాత మన సిద్ధారెడ్డి గారికి, మౌనశ్రీ గారికి, మన రాజేంద్ర ప్రసాద్ గారికి, దీపక్ జ్ఞాతి గారికి, తర్వాత శ్రీమన్నారాయణ గారికి అందరికీ కూడా పేరు పేరున నా యొక్క నమస్సులు తెలియజేసుకుంటూ, అద్భుతమైన ప్రసంగాన్ని మనకు అందజేశారు సిద్ధారెడ్డి గారు. మనకు ఎన్నో తెలియని విషయాల్ని తెలియజేశారు. ఆకాశం భూమితో తల్లిదండ్రులను పోలుస్తూ చక్కటి ఉపన్యాసాన్ని, భారతం, రామాయణం అన్నిటినీ, పురాణాల నుంచి నేటి తరం వరకు కూడా అన్ని విషయాల్ని క్రోడీకరించి మనకు ఎంతో పసందుగా, ఆనందంగా ఎన్నో విషయాల్ని తెలియజేశారు తన క్లుప్త సుందర ప్రసంగంలో. వారికి ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, కృష్ణారెడ్డి గారికి కూడా నమస్సులు తెలియజేస్తున్నాను. ఎవరి పేరైనా చెప్పకపోతే మన్నించాలి. అలాగే విచ్చేసినటువంటి కవులందరికీ కూడా పేరు పేరున నా యొక్క నమస్సులు తెలియజేస్తున్నాను. ఇప్పుడు మన కవి సమ్మేళనం మొదలు పెట్టుకుందాం. కవి సమ్మేళనంలో మొట్టమొదటగా కొన్ని పేర్లు పిలుస్తాను. జూమ్ వేదికలో మనం ఏ సమ్మేళనాలు చేస్తున్నాం. అయ్యేల సోమయాజుల ప్రసాద్ గారు వారి కవితను వినిపించవలసిందిగా కోరుతున్నాను. అయ్యేల సోమయాజుల ప్రసాద్ గారు సరే సార్. సరస్వతి మానస పుత్రులు సిద్ధారెడ్డి గారికి నా నమస్కారాలు. పితృదేవుడు పాడవే కదా, నేను 1963లో 5వ క్లాస్ చదువుతున్నప్పుడు కింద చెప్పాడు. నా కవితా శీర్షిక, నేను ఆచార్యుడిగా నా ప్రైవేట్ రసాయన శాస్త్రం చేశాను కాబట్టి సమయం తీసుకుంది. నా కవితా శీర్షిక పరమేశ్వర ప్రతిరూపమే పితృదేవుడు. పరమేశ్వర ప్రతిరూపమే పితృదేవుడు. బాల్యంలో చెల్లితో కలిసి అల్లరి చేస్తుంటే అమ్మ అనేది, నాన్న వస్తారు జాగ్రత్త అంటే, నాన్న కోపం చూసి చండశాసనుడు అనుకున్నా. నేను పిల్లల తండ్రినైనప్పుడు తెలుసుకున్నా మా బాబు కొరకై అలా ప్రవర్తించారని. మా కోసం, అమ్మ కోసం పండుగకు కొత్త బట్టలు కొని తాను చిరిగిన బట్టలు వేసుకుంటే నాన్న పిసినారివాడు అనుకున్నా. నేను తండ్రిగా మారినప్పుడు అనుభవం అయింది, మా సంతోషాలకు నాన్న ప్రాధాన్యత ఇచ్చారని. రేయింబవడు కుటుంబ పోషణార్థం శ్రామికుడుగా మా ఉన్నతి కొరకై పాటుపడి రాముని గుడిలో భుజంపై ఎక్కించి భగవంతుణ్ణి చూపించినప్పుడు నేనే శ్రీరాముని భుజాలపై ఉన్నానని తరువాత తెలిసింది. 60 ఏళ్ల వయస్సులో మనుమలనెత్తిన వేళ నేను 80 ఏళ్ల అమ్మ శ్రీరామచంద్రుని దరిచేరిన సమయాన కూడా బాధపడుతుంటే తన బాధను కూడా దిగమింగి వణికే చేతులతో 90 ఏళ్ల నాన్న విధి బలీయన్రా, చిన్న బాధపడకు, నీకు నేనున్నానురా అని ఆశీర్వదించిన పితృదేవులు పరమేశ్వరుని ప్రతిరూపమే. అది ఇవాళ వచ్చిందండి. పివి నరసింహారావు గారి, ఇది గురువు గారు, మా నాన్నగారు గడ్డంతో ఉన్నారు, కనిపిస్తున్నారు. ధన్యవాదాలు సార్. చక్కటి నాన్న మీద అద్భుతమైన కవిత, మీ అనుభవాలని క్రోడీకరించి చక్కటి కవిత రాసి మాకు వినిపించినందుకు అపూర్వమైన ఘట్టం ఇది. ఈ రోజు
అందరూ కూడా తండ్రుల మీద రాసినటువంటి కవితలు చదివి వినిపిస్తారు. మంచి సార్ తర్వాత మీరే కాదు, మేము కూడా చదివి మా తల్లిదండ్రుల గురించి వినిపిస్తాము. ఇప్పుడు రమాదే తర్వాత కృష్ణప్రసాద్ గారు, మీరు ఎక్కువసేపు కూర్చోలేరు కాబట్టి మీరు చదవండి. కృష్ణప్రసాద్ గారు, మీకు అందరికి గుర్తుంది కదా సమయం ఎంత? 20 లైన్స్ అని చెప్పాము. పద్యం అయితేనేమో 3, గేయం అయితేనేమో 1 చరణము 1 పల్లవి 3 చరణాలు. అది గుర్తు పెట్టుకొని సమయాన్ని దృష్టిలో పెట్టుకొని చదివి వినిపించాల్సిందిగా కోరుతున్నాను. చదవండి. ధన్యవాదాలు. అమ్ముంటే అమ్మ వెంటే భరోసా, నాన్నంటే నమ్మకం, అమ్మ చూపిన, అమ్మ పెంచిన, అమ్మ పంచిన నమ్మకం నాన్న. అమ్మ ప్రకృతి, నాన్న పురుషుడు. ప్రకృతి పురుషుల కలయిక నీవు. పాంచభౌతిక దేహ ప్రదాతలు తల్లిదండ్రులు. పొందిన దేహం విలువ తెలుసుకో. నాన్న చిటికిన వేలు పట్టుకుని గుడి అడుగులు వేసే. నాన్న మనసెంతో కుంభనం, బాధలన్నీ బ్రహ్మచాటున దాచే. కుటుంబ ఆనందంలో నాన్న నవ్వు దాగే. కష్టాలను రానీయక కండలు కరిగించే. నీ అభివృద్ధికి అహర్నిశలు శ్రమ కోర్చే. నాన్న చదవని ఉన్నత చదువులు నిన్ను చదివించే. విజ్ఞానపు దారుల్లో పయనింపజేసే. నాన్నకి లేవు కోరికలు, నెరవేర్చు క్షణాల్లో నీ కోరికలు. నాన్న మనసు నవనీతం, పిల్లల బాధలకు లేపనం. కుటుంబాన్ని సుఖతీరాలకు చేర్చు సుశిక్షితుడైన నావికుడు. అమృత కలశాన్ని అందించు ప్రేమసాగర మదనంతో. పిల్లలకు అద్భుత జీవితాన్ని అందింప అహర్నిశలో శ్రమపడే. పైకి కఠినం, మనసు సున్నితం. వెన్ను తట్టి వెన్నంటి నిన్ను ప్రోత్సహించే నాన్న. వృద్ధాప్యంలో నాన్నకి అండదండలుగా ఉన్న అదే రిటర్న్ గిఫ్ట్ అయ్యే. కొడుకులందరూ శ్రీరామచంద్రులైన వృద్ధాశ్రమాలు అయ్యే పంచవటి. శ్రవణ కుమారులందరికీ కావాలి ఆదర్శం. ధన్యవాదాలు మేడం. ధన్యవాదాలు సార్. శ్రవణ కుమారుడు కావాలి అందరికీ ఆదర్శం అంటూ మంచి ముక్తాయింపు బాగా ఇచ్చారు. అలాగే మీ పిల్లలు బాగా చూసుకుంటున్నారని నేను తలుస్తున్నాను. అదే రకంగా చాలా మీకు మరి ఒకసారి శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేసుకుంటూ ఇప్పుడు మన రాజ్యలక్ష్మి శశిధర్ గారు వారి కవితను చదివి వినిపించవలసిందిగా కోరుతున్నాను. కవి సమ్మేళనంలో సభను అలంకరించిన పెద్దలందరికీ నమస్కారం. నా పేరు రాజ్యలక్ష్మి శశిధర్ అండి. ఈ రోజు నేను వినిపించబోయే కవిత శీర్షిక త్యాగధనుడు నాన్న. ప్రపంచానికి నిన్ను పరిచయం చేసేది అమ్మ, అదే ప్రపంచానికి నిన్ను పరిచయం చేసేది నాన్న. పితృదేవో భవ అనే నానుడి నిజం చెయ్యాలి మనం ఏకమై. చేరనీయకండి వారిని వృద్ధాశ్రమాలు ప్రేమ కరువై. అమ్మ తొలి గురువు, నాన్న మనుగడకు ఆది గురువు. తొలి అడుగు నేర్పేది నాన్న, నీ గెలుపును తనదై చూసేది నాన్న. ప్రతి తండ్రికి కూతురు ఒక యువరాణి, ఆ బిడ్డకు తండ్రే మొదటి నాయకుడు. తండ్రి తానే స్వయంగా పుత్ర రూపంలో జన్మిస్తాడన్నది వేద సూక్తం. అభిజ్ఞాన శాకుంతలంలో అంగాదంగాత్ సంభవతి పుత్రః హృదయాదభిజాయాతి ఆత్మాయే పుత్రనామాసి అనే వేదవచనం మనం వినలేదా? తండ్రిని సేవించడమే పరమధర్మం. ధర్మవర్తనుడై తండ్రి ఆదేశాలను అనుసరించడం ఒక తపస్సు. తండ్రికి తన మీద ప్రేమ లేదని భ్రమసాడు మహాకవి భారవి. పిదప యోచనాయుతుడైనాడు. తండ్రి ప్రేమ వాక్కు రూపం కాదని, హృదయాంతరాళాల్లో ఉందని ఎరిగి మౌన చిత్తుడయ్యాడు. ఒక్క మాటలో చెప్పాలంటే నాన్న ప్రేమిస్తాడు, వ్యక్తం చేయడు. అందుకే అనాదిగా ఆయనది పూజ్యనీయ స్థానం. నిరంతరం బిడ్డల ఉన్నతిని కాంక్షించే తండ్రి పట్ల భయభక్తులే కాదు, మమతానురాగాల్ని పంచాలి. అదే ఆయనకి మనమిచ్చే సిసలైన గౌరవం. ధన్యవాదాలు. తప్పకుండా అమ్మా, మంచి సందేశాత్మకమైనటువంటి కవిత. ఇంతకు ముందు మన సిద్ధారెడ్డి గారు చెప్పినటువంటి భారవి ఇవన్నీ కూడా అందులోంచి వచ్చినట్టుగానే ఉన్నాయి. ఇవన్నీ చక్కగా ఆయన విని ఆ మాటలు విని రాసేసావామో అన్నట్టు అనిపించింది, కానీ నువ్వు ముందే రాసుకొచ్చావు. చాలా చక్కటి కవిత రాసి వినిపించినందుకు అభినందనలు తెలియజేసుకుంటూ ఇప్పుడు రమాదేవి బుక్కపట్నం గారు వారి కవితను చదివి వినిపించారండి. రమాదేవి బుక్కపట్నం ఉన్నారా? చదవండి. అందరికీ నమస్కారం. ఈ రోజు నా శీర్షిక ప్రత్యక్ష దైవం నాన్న.
10 మాసాల జీవనం అమ్మ గర్భంలో మలచబడ్డాను మనిషిగా నాన్న చేతిలో. మొదటి ముద్ద తినిపించింది అమ్మే అయినా నా చేయి పట్టి నడిపించింది నాన్న చేయూతనే. బ్రతుకు దారిలో పరుచుకున్న ముళ్లను తొలగించి పూల దారి పరిచింది నాన్నే. జగతికి మూలం నాన్న చిరునామా. నాన్న లేని మనిషి లేదు ఈ జగాన. నాన్న మనసు ఎవరెస్ట్ శిఖరము, కనిపించని ప్రేమాన్విత సాగరము. భయము వేసినప్పుడు అభయమై, కన్నీటిని తుడిచే ధైర్యమై, అలజడిలో అలసటలో వెన్ను తడుతూ నడిపించే నాన్నే ఎనలేని అండదండలు. జీవితాన్ని పణంగా పెట్టి బ్రతుకునిచ్చిన నాన్నకు మన ప్రేమను అందిద్దాం బహుమతిగా. నాన్న గుండెలో నిద్రుద్దాం కలకాలం నిజమైన పిల్లలుగా. ధన్యవాదములు మేడం. తప్పకుండా మేడం, నిజమైన పిల్లలుగా మనం ఎంత పెద్దవాళ్ళమైనా మన నాన్నని మనం గౌరవించుకుంటూ ప్రేమను పంచుతూ మనం వాళ్ళని ఎక్కడెక్కడో దూరాల్లో ఉంచకుండా దగ్గర పెట్టుకొని ఒక ముద్ద వేడివేడిగా అన్నం వండి పెట్టి వాళ్ళని చూసుకుంటే ఎంత ఆనందం కలుగుతుంది చూడండి. అటువంటి మంచి కవిత రాసి వినిపించినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు మన గాడేపల్లి మల్లికార్జున గారు వారి చదవాలండి మీ కవిత వినిపించి. నమస్తే సార్. నమస్కారం, అందరికీ నమస్కారం. నా కవిత శీర్షిక ఓ నాన్న నీకు మా వందనం. ఓ మా నాన్న, మమత మాధుర్యం పంచడం నీకు మాత్రమే సాక్ష్యం. అది తీయనైన అమృతం కన్నా అధికం. మా అమ్మల ప్రేమ మాపై కనబడనీయకున్నా నీలో మాపై ఉన్న ప్రేమ అపారం అనేది అక్షర సత్యం. అందుకే కదా నీలోని ప్రతి నరం మా ప్రగతికి సోపానం. అందుకే మా కోసమే నీ జననం. కష్టపడి పనిచేసే తత్వం నేర్పినావు. కష్టాలకు కృంగని సుఖాలకు పొంగని చిత్తప్రజ్ఞత కానుకగా అందించినావు. కానీ మా కనుపాపల సాక్షిగా మా కనుల నీరు రానియలేదు. ప్రేమమూర్తిగా నీకు తిరుగులేదు. నీతి నిజాయితీ తప్పని మార్గాన మమ్ము నడిపించగా నీవు మార్గదర్శివైన ఫలితం. సత్య ధర్మ న్యాయ మార్గాలకు మేము మార్గదర్శకులం. పరమత సహనంతో, పరోపకార పరాయణత్వంతో, పర్యావరణ పరిరక్షణతో మా జీవనయానం రమణీయతకి మకుటాయమానం. బ్రతకడానికి ధనం ఎంత ముఖ్యమో మిన్నయైన బ్రతుకునకు గుణం అంతకన్నా ముఖ్యమని చెప్పి మమ్ము ప్రభావితం చేసింది పూర్తితో మా జీవితాలు సాఫల్యం. అందుకు నీవు చెప్పిన మహనీయుల ఆశయాలే మాకు స్ఫూర్తిదాయకం. అందుకే సంపద కన్నా మిన్నయైన మేటి సంతృప్తికి మేము పాత్రులం. భూమి నుదిలి దివికేగిన నిన్ను మరువనే మరువం. మాతో ఊపిరి స్నేహం చేసినంత కాలం. అందుకే ఓ మా నాన్న, కనిపించని ఆ దైవం కన్నా నీవే మాకు తొలుత ఆరాధ్యనీయం. ఓ నాన్న, ఓ మా నాన్న, నీకిదే మా భక్తిపూర్వక వందనం. నమస్కారం. నమస్తులు సార్. అద్భుతమైన కవిత చదివి వినిపించారు నాన్న మీద. మనం అందరం కూడా నాన్నలను బాగా చూసుకోవాలి. కానీ ఈ రోజుల్లో కూడా నాన్నని చూడకుండా మాడగొట్టేసేసి చాలా బాధలు పెట్టేటువంటి తల్లిదండ్రులు మనం కూడా ఉన్నాం ఇప్పుడు కూడా. అయితే మగవాళ్ళు బాగా చూసుకుంటున్నా ఇంట్లో వారి భార్యలు సరిగా చూడరు. ఇది కూడా ఉంది మన దగ్గర ప్రాబ్లం. కాబట్టి ఒక కంట కనిపెట్టి ఉండండి, అందరు చూస్తున్నారా లేదా అని. చక్కగా మన తల్లిదండ్రులే చూసుకుందాం, తల్లిని కానీ తండ్రిని కానీ అందరినీ చూసుకుందాం. తర్వాత ఇటువంటి మంచి మంచి కవితలు కొన్ని కనువిప్పు మనం కూడా కలిగించాలి. మనం ఏదో మసిపూసి మారేడుకాయ చేసినట్టు కాకుండా కవితలు అంటే చాలా గొప్పగానే రాసుకొస్తాం. నిజ జీవితంలో ఎంతమంది తన తల్లిదండ్రులను చూస్తున్నాం అనేది చాలా అది సందేహంగానే ఉంటుంది. అయితే మంచి కవిత రాసినందుకు మనం అందరం కూడా సమాజానికి మంచి ఒక సందేశాన్ని అందజేయాలి, మనం పాటించాలి, అందజేయాలి. ఇది నాటి అంశము. ఈ పితృదేవతని ఈ రోజు మన తండ్రిని కొలుచుకునే రోజు. తర్వాత ఇప్పుడు ఇచ్చేసినటువంటి గాయత్రి చిరుమామిళ్ళ గారు ఉన్నారండి. నాకు మొట్టమొదటి ఎవరైతే కనిపించారో వాళ్ళని పిలుస్తున్నాను. ఉన్నారా? గాయత్రి గారు. అరుణ గారు మీరు చదవండి. డాక్టర్ అరుణ కోదాటి గారు ఎదురుగా కనిపిస్తున్నారు, చదవండి. సభకి నమస్కారం అండి. నాన్న చదవండి. నాన్న ఒక త్యాగశీలి. అమ్మ జన్మనిస్తే నాన్న జీవితాన్ని ఇస్తాడు. నాన్న ఒక ధైర్యం, నాన్న ఒక తోడు. తన సుఖాన్ని తన గురించి తాను మర్చిపోయి నిత్యం బిడ్డల భవిష్యత్తుకై ఆలోచన. ఎంత ఖర్చుకైనా వెనుకాడకుండా ధనాన్ని వెచ్చించే నాన్న
తన అవసరాలను వాయిదాను వేసుకునే నాన్న. అప్పుడు చేసి అయినా బిడ్డలను ఉన్నత చదువులు చదివించి కాళ్ళలో తిరుగుతుంటే తాను మాత్రం చెప్పులు లేకుండా నడిచి వెళ్లే పిచ్చి నాన్న. బిడ్డల అవసరాలకు సమాజంలో తలదించుకునే నాన్న. వయసు ఉడిగాక బిడ్డలు చూడటానికి రాకపోయినా వాడికి ఏ సమస్యలో అనుకునే బాధపడే వెర్రి నాన్న. తన జీవితం తన ప్రాణం బిడ్డలే అని మురిసిపోయే పాపం నాన్న. తన జీవితం తన ప్రాణం బిడ్డలే అని మురిసిపోయే పాపం నాన్న. ఎదిగిన పిల్లల గురించి గొప్పగా చెప్పుకుంటూ తల ఎత్తుకు తిరిగే నాన్న. పైకి మేకపోతు గాంభీర్యం గల నాన్న. బాధలన్నింటినీ గుండెల్లో దాచుకుంటూ కుటుంబ పెద్దగా ధైర్యాన్ని ఇస్తూ నవ్వులు చిందించే నాన్న. ఒక్కసారి ధైర్యం కోల్పోతే అందరూ ఏమవుతారో కదా నాన్న. ఒక్కసారి ధైర్యం కోల్పోతే అందరూ ఏమవుతారో కదా. అందరికీ ఇప్పుడు ముఖ్యంగా వేదిక మీద ఉన్న నాన్నలందరికీ శుభాకాంక్షలండి. నమస్తేలండి, ధన్యవాదాలు మేడం. నాన్న బాధపడితే ఏముంది, ఇంట్లో పిల్లలందరూ మాడి చచ్చిపోతాం, ఏముండదు. నాన్న ఉంటేనే మనకు కడుపు నిండా తిండి దొరుకుతుంది, ప్రేమ దొరుకుతుంది, లేకపోతే ఏముండదు. కాబట్టి మంచి కవిత రాశారు, ధన్యవాదాలు మేడం మీకు. తర్వాత లలిత చెడ్డి గారు, మీరు చదవండి మేడం. గాయత్రి గారా చదవండి. ఇందాక పిలిచాను నేను, చదవండి. వినిపిస్తుంది, చదవండి. కట్ అవుతుంది. కట్ అయితే తర్వాత టకటక మళ్ళీ వద్దురు గాని, చకచక మళ్ళీ వద్దురు గాని. ఇప్పుడు ఆగండి, లలిత గారు మీరు చదవండి. అయిపోతుంది. నాన్న నీకు వందనం. నాన్న మనకు నిజమైన హీరో. వినిపిస్తుందా మేడం? వినిపిస్తుంది, చదువుతుంది. నాన్న మనందరినీ బరువు బాధ్యతలు మోస్తూ మనను కంటికి రెప్పలా కాపాడేవారు. నాన్న మనకు నడక నేర్పించాడు. నలుగురిని నీతో నడిపించమనే నడవడిక నేర్పించాడు. నీకు మొదటి గురువు నాన్న. నీకు మొదటి రాత నేర్పించాడు. అది నీ తలరాత మార్చేందుకు ప్రోత్సాహాన్ని ఇచ్చాడు. నీకు భయం ఇస్తే ధైర్యాన్ని ఇచ్చాడు. అతనికి భయం తగ్గితే నీకు తలుచుకుంటున్నాడు. నువ్వు తప్పు చేస్తే ఆవేశం చూపించాడు. అసలు తప్పే చేయకుండా ఆరాటం చూపించాడు. అతడు అస్తమిస్తూ నిన్ను నరారింపజేశాడు. ఓపిక లేకపోయినా కోరుకు అట్టువ సన్నగిలినా సత్యం కోల్పోడు. 2 అక్షరాల పదాలు అవే మన జీవితం అనుకుంటాం. బడికి పోతే చాలు తెలివి వస్తుంది అనుకుంటాం. గుడికి వెళితే చాలు మోక్షం లభిస్తుంది అనుకుంటాం. ఉంటే చాలు సంతోషం బతికేయవచ్చు అనుకుంటాం. మయం అనుకుంటాం. అన్నింటినీ మించిన 2 అక్షరాల పదం ఒకటి ఉంది, అదే నాన్న. ఏ బడికి పోయినా నాన్న సంపాదించిన జీవిత అనుభవాలను తెలుసుకోలేము. ఏ గుడికి పోయినా నాన్న దేవుణ్ణి దర్శించలేము. ఎంత ధనం సంపాదించిన నాన్న లేని ఎంత అందమైన లోకమైనా నాన్న లేకపోతే మేడం. ఎవరు ఇప్పుడు చదివింది? ఎవరు? గాయత్రియా? గాయత్రి చిరుబావెల్ల. బాగుందమ్మా. చదవలేదమ్మా నేను. ఎవరో చదవలేదా? ఓకే ఓకే. మంజులేనా? గాయత్రి నువ్వు చదువు. ఓకే అమ్మా. లలిత గారు ఒక్క నిమిషం ఆగండి. మా గాయత్రి గారు చదివేయండి. కాప్రా మల్కాజిగిరి కవుల వేదికకు నమస్సుమాంజలిలండి. నా పేరు గాయత్రి చిరువామిల్ల. అలాగే ఈ రోజు కార్యక్రమ నిర్వహణ చేస్తున్నటువంటి మౌనశ్రీ మల్లిక్ గారికి, ఇతర పెద్దలందరికీ కూడా పితృ సమానులైనటువంటి మీ అందరికీ పితృ దినోత్సవ శుభాకాంక్షలు. అలాగే మా రాధమ్మకి తరపున మా రాధమ్మ కూడా కృతజ్ఞతలు. నా కవిత వచన కవిత శీర్షిక కూడా నాన్ననే పెట్టుకున్నానండి. అమ్మ ప్రాణం, నాన్న జీవం. నాన్న ఓ యోధుడు, నాన్న ఓ ధైర్యము, ఓ చక్కని సంసార నావికుడు. ప్రేమను కనపడని నాన్న పైకి కోపం నటించే నటుడు. కొడుకులకు ఓ భరోసా, కూతురుకు ఓ కథానాయకుడు. తన భుజాలను తొలి వాహనంగా చేసి, బిడ్డలకు తన అరచేతులను ఆలంబనగా చేసి, తన హృదయానికి అత్తుకొని ధైర్యాన్ని చేతిని ఒడిసి పట్టుకొని నడకను నేర్పించే ఓ చక్కని మార్గదర్శి. జీవం పోసిన నాటి నుండి క్షణం క్షణం నిరంతరం శ్రమించే శ్రమజీవి నాన్న. నాన్న స్నేహితుడు, నాన్న ఓ ఆత్మ బంధువు.
ఓ జీవిత అడుగులు నేర్పే గురువు. మనసిరిగిన మాణిక్యం నాన్న అనుక్షణం మదిలో నిలిచే ఓ అపురూప ప్రతిమ. జ్ఞాపకం నాన్న ఆ పిలిపే ధైర్యము, రూపమే ఓ మధుర జ్ఞాపకము. నాన్న జ్ఞాపకములు మరుపులేనివి. అలాగే ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదములండి. మరొక్కసారి పితృదినోత్సవ శుభాకాంక్షలు. ధన్యవాదాలమ్మా, అభినందనలు నీకు. కేవలము శీర్షిక చదివేసి మీ కవిత చదివిపించండి. ఇంకా చాలా మంది ఉన్నారు కదా, సమయం లేదు. ఓకేనా? చాలా బాగా రాశావు, బాగుంది కవిత. తర్వాత లలిత చండి గారు చదవండి. చాలా సేపటి నుంచి కూర్చున్నారు మీరు. లలిత గారు చదవండి. సభలో ఉన్న పితృదేవులందరికీ కూడా శుభాకాంక్షలు. నా అంశం కూడా నాన్న. ఆత్మావైపుత్ర నామాసి, అంతే కదా ఈరోజు. ఆత్మావైపుత్ర నామాసి, తనకు తానే నేనైన ఓ నాన్న, తనకు తానే నేనైన ఓ నాన్న, తిరిగి చూస్తే నువ్వే నా బ్రతుకులోని గెలుపంత. నేను నాలోకి తొంగి చూసుకున్నప్పుడల్లా వినిపించేది నీ స్వరము. సత్యం మాత పితా జ్ఞానం అంటూ పలికిన నీ గణం. ఎవరెస్ట్ అంత ఎత్తైన భావాలు, అలవోకగా చూపే ఆచరణలు. ఆనాటి నాన్న ఒక హిమవన నగము, అభయాదర్శాల భవనం. నాన్నంటే ప్రేమ, నాన్నంటే భక్తి. అమ్మ చూపే మర్యాద శిల్పం నాన్న. అలసటేరిగని నాన్న నా ఎదుగుదల కోసం తను ఒదిగిపోతూ దశావతారాలు ఎత్తి ఎన్నో నేర్పిన నాన్న. నేడు నాన్నలు కూడా అమ్మలు కొలువుతో సగమతమవుతుంటే నాన్న ఇంటి పనులు చేస్తూ అమ్మను మరిపించే ఘనుడు. నాన్నే అభయం, నాన్న ఉంటే లేదు భయం. అమ్మ ఒడి నుండే నాన్న వెంటే గమనం. నాన్న నా సర్వస్వం, వార్ధక్యంలో నాన్నే నా లక్ష్యం. ధన్యవాదాలండి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. బాగుంది మేడం. నాన్నే మీ లక్ష్యం. నాన్న బాటలో నడవండి, ముందుకి సాగండి. మన ఎదుగుదలకు మన ఎదుగుదలకు ఆయన వంగిపోతూ కుంగిపోతూ ఆఖరికి చాలా బాధలు అనుభవిస్తూ కూడా నవ్వుతూ మనల్ని పెంచుతాడు. అటువంటి నాన్నే మనం చక్కగా చూసుకోవాలి. వార్ధక్యంలో గాని ఎప్పుడైనా సరే మర్యాద ఇవ్వాలి. తర్వాత మార్కండేయులు గారు ఎప్పటి నుంచో కూర్చున్నారు పాపం. ఆయన ఒక పెద్ద తండ్రి. చదవండి సార్. నమస్కారం మేడం. చదవండి. నా పేరు మంత్రిపేట మార్కండేయులు. నేను కవిత. మాతాపితరులు బండికి 2 చక్రాలు లాంటి వారు. ముందు వెనుకలను వారు సరి చూసుకొనగలరు. సంసారాన్ని ఒడుగుదుడుకుల నుంచి కాపాడగలరు. సముద్రపు అలలను సైతం తట్టుకొనగలరు. సంసారపు నావను నడిపేటందుకు తండ్రి కావలే. ఇంటి ఆవల గంభీరంగా నిలిచే నాన్న కావలే. కఠినమైన విలువలను పాటించే అయ్య కావలే. ప్రేమతో నీకు నేనున్నానంటూ నడిచే పితరుడు కావలే. తల్లి లేని జీవనమంత కష్టమో, తండ్రి లేని జీవనమంత నికృష్టము. నాన్న ప్రేమలో స్వాంతన దొరికేది నిత్యము. అమ్మ మాట విన్న నాన్న మాటే కదా సత్యము. నాన్నకు గుర్తింపు లేకపోయినా గుర్తించడు. నాన్నకు పోయినా లెక్క చేయడు. తన బాధ్యత తన సంసారపు రథం. దానికి చేర్చడమే అతని మనోరథం. ప్రేమ తత్వాన్ని తల్లి బోధిస్తే కర్తవ్యాన్ని తల్లి బోధించడా. ఇంట గెలిచిన తండ్రి స్థితిగతుల దిశగా బతుకు బండిని నడుపు. వందనము చేయవలే తండ్రికి తలలు వంచి మనసారా. తండ్రి వెన్ను తట్టి బలమునిచ్చు. తండ్రి ప్రేమతో ఆత్మ విశ్వాసమును పెంచు. తండ్రి ఉన్న ఇంటికి కాపలా ఎందుకు, అతడే మనకి ధీరుడైన వీరుడు. తల్లి కళ్ళ ముందు కనిపించే ధైర్యము, తండ్రి మనసు నడిపించే ధైర్యము. తల్లి మిగిలితే రుణము తీర్చుకునలేనిది, సేవ చేస్తే రుణం తీరుతుంది. తండ్రి మిగిలితే సేవతో రుణం తీర్చుకోము. థ్యాంక్ యూ వెరీ మచ్. తప్పకుండా సార్, అలాగే తీర్చుకుందాం. ఇంత తండ్రి చేస్తున్నట్టు వెనకాల అమ్మ కూడా కొంచెం మన గురించి రికమెండ్ చేస్తుంది. ఇంకా చూడాలి, ఆ పిల్లలకి అది పెట్టాలి ఇది పెట్టాలి. అమ్మ పాత్ర కూడా అధికంగానే ఉంటుంది. మంచి కవిత చదివి చాలా వేగంగా చదివి వినిపించారు మీ కవిత. సమయాన్ని దృష్టిలో పెట్టుకుని అనుకుంటా. అభినందనలు మీకు సభాముఖంగా తెలియజేసుకుంటూ తర్వాత లెనీనా గారు వచ్చారు, పాట పాడతారేమో. పాడండి మేడం. లెనీనా ఉన్నారా? రశ్మిత
వీళ్ళు పాట పాడేవాళ్ళు. సరే, ఇంకొకరిని పిలుస్తాను, ఈ లోపల వస్తే పాడండి.